హెబ్రీ పత్రికలో అయ్యున్నది. పిదప మనము 7వ అధ్యాయంలోనికి మెల్కీసెదెకు యాజకత్వంలోనికి వస్తాము. మరియు పిదప మనము మెల్కీసెదెకు యాజకత్వము నుండి ఆ గొప్ప ప్రాయశ్చిత్త దినములలోనికి మరియు ప్రాయశ్చిత్తములను వేరు చేయుటలోనికి విభజించుటలోనికి వస్తాము. తరువాత ఆ గొప్ప విశ్వాస అధ్యాయములోనికి ఆ 11వ అధ్యాయములోనికి వస్తాము మరియు 12వ అధ్యాయములోనికి వస్తాము. ప్రతి భారమును ప్రక్కకు పెట్టుట మరియు 13వ అధ్యాయములోనికి వస్తాము. మనుషుల చేతులతో కాక దేవుడు మాత్రమే నిర్మించిన ఆ నిత్యమైన గృహము, మరి ఆయనే ఈ గొప్ప గృహమును నిర్మించాడు. ఎంత అద్భుతము! ఇప్పుడే కూటములోనికి ప్రవేశించిన మన సహోదరిని ఆ వెనుక చూస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. నేను ఆమెను మరియు ఆమె భర్తను చూస్తున్నాను. నిన్న మేము మా మార్గములో ఉన్నాము. ఇక్కడ ఇండియానాలో ఒక గేమ్ వార్డెన్ గా ఉండి మరియు అనేక సంవత్సరాలు గస్తీ చేయుట ద్వారా ప్రతి చిన్న చీలికను మరియు ప్రతి చిన్న మూలను నేను ఎరిగి ఉన్నానని నేను అనుకున్నాను. ప్రతి స్థలమును నేను ఎరిగి ఉన్నాను. కానీ నిన్న వారున్న ఆ స్థలములో ఆ కొండల మీదుగానున్న ఒక క్రొత్త రోడ్డు మీద నేను దారి తప్పి ఉండేవాణ్ణి. మరియు ఆ స్త్రీ ఊపిరితిత్తులలో క్యాన్సర్ వ్యాధిని కలిగి ఉన్నది. మరియు ప్రభు ఖచ్చితంగా ఆ స్త్రీని స్వస్థపరిచాడు. ఓ, అదంతయు ఎలా వచ్చిందో! మేమక్కడ కూర్చుని ఉన్నాము. సహోదరుడు రాబర్సన్ బహుశా ఈ రోజు అతడిక్కడ ఉండవచ్చును. లోపలనున్న అతని యొక్క భార్యను మరియు సహోదరుడు వుడ్ ను నేను చూస్తున్నాను. మరియు మేము సహోదరుడు రాబర్సన్ మరియు నేను మరియు సహోదరుడు వుడ్ అక్కడ ఒక పాత ట్రక్ లో ఉన్నాము. మరియు మేము ఈ ట్రక్కును తీసుకుని అక్కడ కొండపైకి వెళ్ళాము. మరియు అక్కడ ప్రభు ఖచ్చితంగా క్యాన్సర్ ను చూపించాడు. మరియు పిదప మేము అక్కడ నిలబడి మరియు అది ఆ స్త్రీని విడిచిపెట్టడాన్ని చూశాము. మేము నిలబడి మరియు అది ఆ స్త్రీని విడిచిపెట్టడాన్ని మా కన్నులారా చూశాము. మరియు ఆమె తిరిగి సహోదరుడు వుడ్ యొక్క భార్యకు ఫోన్ చేసి మరియు ఆమె ఆ నల్లటి దానిని ఉమ్మివేయుచున్నదని నాతో చెప్పుచున్నది. మరియు ఈ ఉదయమున ఆమె ఇక్కడ ఉన్నది. ఆమె మరియు ఆమె యొక్క ప్రియమైన భర్త తిరిగి సంఘములో కూర్చొని ఉన్నారు. ప్రభువులో ఒక అద్భుతమైన సమయమును కలిగి ఉంటున్నారు. ఆయన అద్భుతమైన వాడు కాడా? మరియు నాకు తెలియదు, ఇక్కడ చుట్టుప్రక్కల నుండి వచ్చిన ప్రజలకు చెప్తున్నాను. సాధారణంగా ఇక్కడ దర్శనాలు చాలా అరుదుగా సంభవిస్తాయి. ఇది నా గృహమై ఉన్నది మరియు సంఘములో అని నా భావమై ఉన్నది. ఆదివారము ఒక వారము చక్రాల కుర్చీలోనున్న వ్యక్తిని చూచుటకు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? గుడ్డివాడు, కుంటివాడు, సమతుల్యత లేనివాడు మరియు మానసిక సంబంధిత నరములు పాడైపోయినవి. మరియు మేయో వారు అతన్ని విడిచిపెట్టేశారు. మరియు వైద్యుడైన నా యొక్క ఒక కేథలిక్ స్నేహితుడు అతన్ని ఇక్కడికి పంపించాడు. మరియు కూటమునకు రావడానికి ముందే ఆ వ్యక్తి గురించి ప్రభు ఒక దర్శనమును ఇచ్చాడు. అది మీ అందరికీ తెలుసు. మరియు అక్కడ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ద్వారా ఆ వ్యక్తి స్వస్థపరచబడినాడు. చూశారా? మరియు పిదప లేచి బయటకు నడిచి వెళ్లి తన చక్రాల కుర్చీని తీసివేశాడు. మీరు లేదా నేను చూడగలిగినట్లే చూడగలుగుతున్నాడు. మరియు మామూలుగా నడుచుకుంటూ తన కుర్చీని నెట్టుకుంటూ భవనం నుండి బయటకు వెళ్ళాడు. మరియు ఆ సమతుల్యత నాడి మీకు తెలుసా, మిమ్మల్ని మీరు నిలబెట్టుకోలేరు. చూడండి, మీరు అసలు నిలబడలేరు. మరియు సంవత్సరాలుగా అలా కూర్చొని ఉన్నాడు. మరియు నిన్న నేను అక్కడికి వెళ్ళినప్పుడు సరిగ్గా 2 గంటలకు నేను లోపలికి వచ్చి మరియు ఆమెకు క్యాన్సర్ ఉన్నది అని చెప్పి మరియు పిదప యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆమె స్వస్థపరచబడినది అని చెప్పుటను చూసినట్లు ఆమె కలగంటూ ఉన్నది. మరియు ఆమె మేల్కొన్నది. మరి అప్పుడు సరిగ్గా 2 గంటలకుచున్నది. మరియు ప్రభు యొక్క ఆత్మ దిగి వచ్చినది. మరియు అక్కడ ఆమె కనిన ఆ కలకు ప్రభు అనువాదమునిచ్చాడు. మరియు సరిగ్గా అక్కడికక్కడే ఎక్కడైతే మేము గమనిస్తూ ఉన్నామో సరిగ్గా అక్కడే ఆమె స్వస్థపరచబడినది. ఎంత అద్భుతము! ఆమె పేరు గుర్తు రావడం లేదు. అదేమిటి? సహోదరి, నీ పేరేమిటి? వాల్టన్. సహోదరి వాల్టన్ ఆ వెనక కూర్చొని ఉన్నది. సహోదరి వాల్టన్, నీవు లేచి నిలబడతావా? నీకు ఎలాగున్నదని నిన్ను అడగాలనుకుంటున్నాను. ఆమేన్. అది మంచిది, బాగుంది మరియు అద్భుతం. మనల్ని ఆ విధంగా దీవించడానికి ఆయన ఎంతో మంచివాడై ఉన్నాడు. కావున దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదములు ఎంతో ఎక్కువగా సమృద్ధిగా రావడం కొరకు మనం ఎదురు చూస్తున్నాము. ఒక వైద్యుడు దీనిని ఆమెకు తెలియనివ్వకుండా ఉంచాడు. ఆమె ఒక ప్రక్క నుండి మాత్రమే ఊపిరి పీల్చుకొనుచున్నది అని అతడు ఆమెతో చెప్పాడు. అదేమిటనగా క్యాన్సర్ అంతటా పెరిగిపోయి ఆ ఊపిరితిత్తి యొక్క ఆ ప్రక్క నుండి శ్వాసను ఆపివేసినది. మీరు చూడండి, మీరు ఎక్స్రే ద్వారా క్యాన్సర్ ను చూడలేరు. ఎందుకనగా క్యాన్సర్ అనేది దానికదే ఒక కణమై ఉన్నది మరియు అది జీవ కణమై ఉన్నది. మరియు మీరు కేవలం మీరు అసలు ఒక ఎక్స్రే ద్వారా నేరుగా క్యాన్సర్ ను చూడండి, మీకు అది కనిపించదు. మరియు అయితే ప్రభు నిజంగా మేమక్కడ నిలబడి మరియు స్వయంగా మేమే మా స్వంత కళ్ళతో దానిని గమనించాము. అది కదులుటను గమనించాము మరియు మా స్వంత కళ్ళతో అది వెళ్లిపోవటను చూశాము. కావున దానికై మేము ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. మరియు ఇప్పుడు ఈ వారము మేము వెళ్తుండగా మా కొరకు ప్రార్థించండి.
మరియు బుధవారం రాత్రి కూటమి కొరకు బహుశా సహోదరుడు నెవిల్ నేను విడిచిపెట్టిన చోటు నుండి తీసుకుంటాడు. ప్రకటన గ్రంథం యొక్క ఈ గొప్ప వరుసలో ఇప్పుడు దానిని తప్పిపోకండి. ఎంతో ప్రార్థన అర్పించబడి ఉన్నదని నాకు తెలుసు మరియు దేవుడు ప్రార్థనను ఆలకిస్తాడని మనకు తెలుసు. అయితే మనము ఈ ఉదయమున గ్రంథ పఠనమునకు ముందు మనము కేవలం ఒక చిన్న ప్రార్థన చేయగోరుచున్నాము. ఇప్పుడు సామర్థ్యము గల ఏ వ్యక్తి అయినా గ్రంథమును ఇటు నుండి చదవగలడు లేదా దానిని ఈ విధంగా తెరవగలడు. అయితే గ్రహింపునిచ్చుటకు దేవుడు మాత్రమే అవసరమై ఉన్నాడు. ఏలైనగా దానిని చేయగల ఒకే ఒకరు ఆయన మాత్రమే. కావున ఒక క్షణము మన తలలు వంచుదాము. ఇప్పుడు తండ్రి, నీవు మా ద్వారా మాట్లాడుదువని నీ ప్రియ కుమారుడైనట్టి ప్రభువైన యేసు నామములో నీ సేవకులుగా మమ్మల్ని మేము సమర్పించుకోవడానికి మేము అత్యంత దీనత్వముతో వచ్చుచున్నాము. వాక్యము దేవుని చేత పలకబడి మరియు ప్రజలలోనున్న ఆత్మ ద్వారా ఆలకించబడినట్లు మాట్లాడే పెదవులకు మరియు వినే చెవులకు సున్నతి దయచేయము. తండ్రి, దానిని అనుగ్రహించుము. ఆయన దేవుని వాక్యమును తీసుకొని మరియు సరిగ్గా మా అవసరత కొలది మాకు పరిచర్య చేయునుగాక. ఏలైనగా ఆయన నామములో మరియు ఆయన మహిమ కొరకు మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్. ఇప్పుడు ఈ ఉదయము చదువుచుండగా మనము అధ్యయనము చేయుచున్నాము. మనము బోధించుకోవడం లేదు, కేవలం ఈ హెబ్రీ పత్రికను అధ్యయనం చేయుచున్నాము. ఎంతమంది దానిని ఆనందిస్తున్నారు? ఓ, మనం ఒక అద్భుతమైన సమయాన్ని కలిగి ఉంటున్నాము. మరియు ఇప్పుడు లేఖనం వెంబడి లేఖనమును జాగ్రత్తగా ధ్యానించుచున్నాము. అది తప్పక మొత్తము బైబిల్ గ్రంథమంతయు కలిపి ముడివేయబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా అది సమకూర్చబడినట్లయితే ఒక్క వాక్యమైన దాని స్థానమునకు వెలుపల ఉండదు. ఇప్పుడు బైబిలు దానినదే వ్యతిరేకించుచున్నది అని మానవుడు అన్నాడు. నేను దానిని చూడగోర్చున్నాను. 25 సంవత్సరాలుగా నేను దాని కొరకు అడిగాను. మరి ఇప్పటి వరకు ఎవ్వరు కూడా దానిని చూపించలేదు. బైబిల్ గ్రంథము వ్యతిరేకించుకోదు. అది ఆ విధంగా వ్యతిరేకించుకున్నట్లయితే అది బైబిలు కాదు. ఆ గొప్ప అనంతుడైన యెహోవా తనను తానే వ్యతిరేకించుకోలేడు. కావున బైబిల్లో ఎటువంటి వ్యతిరేకత లేదు. అవి కేవలం ప్రజలు అపార్థం చేసుకున్న విషయాలై ఉన్నవి. ఇప్పుడు తిరిగి మనం కొనసాగించే ముందు కొంచెం నేపథ్యం కొరకు చెప్పుచున్నాను. ఇప్పుడు హెబ్రీ పత్రిక పరిశుద్ధ పౌలు చేత హెబ్రీలకు రాయబడినది. అతడు ఎఫెసీలకు ఒకటి రాశాడు. వారు ఎఫెసులోని ప్రజలై ఉన్న క్రైస్తవ సంఘమై ఉన్నారు. రోములో ఉన్న రోమీలకు ఒకటి మరియు గలతీలకు ఒకటి మరియు హెబ్రీలకు ఒకటి రాశాడు. ఇప్పుడు పౌలు ముందుగానే ఒక బైబిలు బోధకుడై ఉన్నాడని మనం గమనిస్తాం. మనము గ్రహించినది అదే అయినది. అతడు గొప్ప బోధకుని వద్ద, అతని దినములలో ఉన్న అతి గొప్పవాడైన గమలియేలు వద్ద కూర్చున్నాడని గ్రహించాము. అతడు పాత నిబంధనలో బాగా పాండిత్యము గలవాడు. అతడు దానిని బాగుగా ఎరిగి ఉన్నాడు. అయితే అతడు క్రీస్తు యొక్క మార్గమును హింసించువాడయ్యాడు. ఎందుకనగా అతడు పాత నిబంధన గురించి ఉపదేశకుల క్రింద తర్ఫీదు పొందాడు. అయితే ఆ ఉపదేశకులు సాధారణముగా శరీర సంబంధమైన వారిగా నేనేది తప్పుగా అనకూడదని నేను ఆశిస్తున్నాను. అయితే సాధారణముగా ఒక మనిషి కేవలం ఉపదేశమును మరియు పాఠశాలల విధానమును కలిగి ఉన్నట్లయితే అది సాధారణముగా మానవుని చేత కలగజేయబడినదై ఉంటుంది. చూడండి, అది ప్రేరేపించబడినది కాదు. ఎందుకనగా అది ఒక పాఠశాల యొక్క సిద్ధాంతమవుతుంది. ఈనాడు మనం దానిని కలిగి ఉన్నాము. ప్రెస్బిటేరియన్, లూథరన్, పెంతెకోస్తు ఈ పాఠశాలలన్నీ వాటి యొక్క సిద్ధాంతమును కలిగి ఉన్నవి మరియు వారు కేవలం లేఖనములను దీనిలోనికి జొప్పిస్తారు. మరియు పాత నిబంధనలో కూడా అది అలాగే ఉన్నది. అయితే పౌలు బాగా తర్ఫీదు పొందినవాడై లేఖనములను కంటతగా ఎరిగి ఉన్నాడు. అయితే మీరు చూడండి, లేఖనములు మీరు వాటిని ఎంత బాగా ఎరిగి ఉన్నా లెక్కలేదు. ఆత్మ వాటిని పురుగల్పకపోతే అప్పుడు అక్షరం చంపుతుంది. ఆత్మ జీవమును ఇస్తుంది. చూడండి, అది ఆత్మ ద్వారా తప్పగా పురుగొల్పబడాలి లేదా బ్రతికించబడాలి. ఆత్మ వాక్యమును బ్రతికించి మరియు దానిని మీకు వాస్తవం చేయని ఎడల అప్పుడు అక్షరం కేవలం మేధస్సంబంధమైనదే అవుతుంది. అందుచేతనే ఈనాడు అనేక మంది ఒప్పుకొనిన క్రైస్తవులను లేదా క్రైస్తవులమని పైకి చెప్పుకునే వారిని మనం కలిగి ఉన్నాము. అది క్రీస్తును గూర్చిన మేధస్సంబంధమైన అవగాహన వలనై ఉన్నది. పిదప మనము సరి, అతడు ఏదో ఒక దానిని అనుభూతి చెందవలసి ఉన్నది మరియు నీవు ఏదో ఒకటి చేయవలసి ఉన్నది అనే వాటిని మొదలు పెట్టాము. మరియు కొద్దిసేపటి తర్వాత మనము వాటన్నిటిలోనికి వెళ్తాము. ఒకరు కేకలు వేయాల్సి ఉంటుంది. మెథడిస్టులు దానిని పొందుకొనుటకు ముందు కేకలు వేస్తుండేవారు. పెంతెకోస్తు వారు దానిని పొందుకొనుటకు ముందు భాషలతో మాట్లాడవలసి ఉన్నది. మరియు వారిలో కొందరు ఊగుడు ప్రజలు ఊగవలసి ఉండేది. అవును, వృద్ధులు వారు పైకి మరియు క్రిందికి నడుస్తారు. పురుషులు ఒకవైపు, స్త్రీలు మరోవైపు. చూశారా? ఊగుడు ప్రజలు. అప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చి
వారిని కుదిపివేస్తుంది. వారు దానిని పొందుకున్నారు. అయితే అవన్నీ కేవలం అసంబద్ధమైనవి. అందులో ఏ ఒక్కటి వాస్తవం కాదు. దేవుడు తన వాక్యములో జీవిస్తాడు. వినుట వలన, వాక్యమును వినుట వలన విశ్వాసము కలుగుతుంది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. మీరు ఊగినా లేదా భాషలతో మాట్లాడినా లేదా ఏది జరిగినా అటువంటి దేని ద్వారానైనా కాదు. దానిలో అసలు దానికి ఎటువంటి సంబంధము లేదు. యేసు ఇట్లన్నాడు, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. నా మాట విని మరియు విశ్వాసముంచువాడు అనగా అతనికి పురుగొల్పబడినవాడు నిత్య జీవం గలవాడు. విషయం అదే. మీరు చేసే ఆ చిన్న కార్యముతో ఎటువంటి సంబంధము లేదు. ఇప్పుడు ఊగుటకు లేదా భాషలతో మాట్లాడుటకు లేదా వణుకుటకు, ఆ కేకలు వేయుటకు నేను వ్యతిరేకిని కాదు. అది సరియే, అది మంచిదే. కానీ అవి కేవలం గుణలక్షణాలై ఉన్నవి. చూశారా? నేను మీకు ఒక చెట్టు మీద నుండి ఒక యాపిల్ పండును ఇవ్వగలను మరియు మీరింకను ఆ చెట్టును కలిగి ఉండలేరు. చూశారా? అది గుణలక్షణములై ఉన్నవి. అబద్ధమాడటం, దొంగతనము, మద్యపానము, ధూమపానము, జూదము, వ్యభిచారము అది పాపము కాదు. అవి అవిశ్వాసం యొక్క గుణలక్షణాలై ఉన్నవి. చూశారా? అది నీవు ఒక పాపివి గనక నీవు దానిని చేస్తావు. చూశారా? అయితే మొదటిగా నీవు ఒక పాపివై ఉన్నావు. నీవు నమ్మడం లేదు గనక మరదే నీవు దానిని చేయునట్లు చేస్తుంది. మరియు నీవు నమ్మినట్లయితే అప్పుడు నీవు దానిని చేయవు. అప్పుడు నీవు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాళుత్వము, సాత్వికము, సహనమును కలిగి ఉంటావు. మరదే పరిశుద్ధాత్మ యొక్క ఫలమై ఉన్నది. చూశారా? కావున మనము చిన్న విషయములను, చిన్న ఉద్రేకములను కలిగి ఉన్నాము. కారణం ఏమిటనగా మానవుడు ఆ పాత స్థిరమైన వాక్యపు మార్గమును తప్పి ఉన్నాడు. అది వాక్యమై ఉన్నది. వినుట వలన విశ్వాసము కలుగును. దేవుడు పౌలును ఎన్నుకున్నాడు. మనుష్యుడు మత్తీయను ఎన్నుకున్నాడు. వారు చీట్లు వేశారు. అయితే అతడెన్నడూ ఏమీ చేయలేదు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడానికి వారి సంఘ పెద్దలను ఎన్నుకొని మరియు వారి బోధకులను వివిధ స్థలములకు పంపడానికి సంఘము ఎటువంటి అధికారమును కలిగి ఉన్నదని అది చూపిస్తుంది. అది చాలాసార్లు శరీర సంబంధంగానే ఉన్నది. ఒక వ్యక్తిని దేవుడు ఎక్కడికి వెళ్ళమని నడిపిస్తాడో అతడిని అక్కడికే వెళ్ళనివ్వండి. నేను దాన్ని ఇష్టపడతాను. ఒక సమావేశంలో ప్రజలు కేవలం ఇట్లు చెప్పినట్లయితే, సరి, ఇక్కడ ఒక మంచి సంఘమున్నది, ఈ సహోదరుడు ఒక చక్కని సంఘమును నిర్మించాడు, మరి మేము ఒక చిన్న ప్రియమైన వాణ్ణి కలిగి ఉన్నాము. వారు అతన్ని ఈ సంఘమునకు పంపుతారు. వారు తమను తామే చంపుకొంటున్నారని వారు గ్రహించరు. చూశారా? మొదటి విషయం ఏమిటంటే, ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళినట్లయితే అతడు ఆ వ్యక్తి యొక్క స్థానమును భర్తీ చేయలేడు. అప్పుడు వారు ఎవరో ఒక ప్రియమైన వానికి మద్దతునిచ్చుటకు ప్రయత్నిస్తూ కేవలం సంఘమును బలహీనపరుస్తారు. అది ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉండినది. అయితే స్థానిక సంఘం యొక్క ఆధిపత్యమును నేను నమ్ముతాను. అవును, ప్రతి సంఘమును దాని స్వంత ఎన్నికను చేసుకోనివ్వండి. దాని యొక్క సంఘ కాపర్లను, దాని యొక్క సంఘ పెద్దలను, దాని యొక్క దేనినైనా గాని ఎన్నుకోనివ్వండి. మరియు పిదప ఆ విధంగా అక్కడున్న వ్యక్తి అతనిపై ఏ బిషపును కలిగి ఉండడు. పరిశుద్ధాత్మ ఆ సంఘముతో ఏదైనా మాట్లాడగోరుచున్న ఎడల వారు దీనిని చేయవచ్చా లేదా దానిని చేయవచ్చా అని వారు ఎవరిని అడగవలసిన అవసరం లేదు. అది పరిశుద్ధాత్మతో సంబంధములో ఉన్న ఒక వ్యక్తి అయి ఉన్నాడు. బైబిల్ గ్రంథములో ఒక స్థానిక సంఘమునకు ఒక స్థానిక సంఘ పెద్ద కంటే గొప్పది ఏమున్నదో బైబిల్ ద్వారా నాకు చూపించండి. అది నిజము. అవునయ్యా, స్థానిక సంఘం యొక్క సార్వభౌమాధికారం ప్రతి సంఘము దానికదే కలిగి ఉన్నది. ఇప్పుడు సహోదరత్వం అది అద్భుతమైనదే. సంఘములన్నీ అటువంటి సహోదరత్వములో ఏకముగా ఉండవలసి ఉన్నది. అయితే స్థానిక సంఘం యొక్క సార్వభౌమాధికారము గమనించండి. పౌలు ఒక ఉపదేశకుడైన బోధకుడైండి బాగుగా తర్ఫీదు పొందినవాడై ఒక దినమున ఈ నూతన మార్గములోనున్న ప్రజలను బంధించుటకు దమస్కునకు వెళ్ళు దారిలో ఉన్నాడు. ఇప్పుడు అతడు యథార్థవంతునిగానే ఉన్నాడు. నీ యథార్థతను బట్టి దేవుడు నీకు తీర్పు తీర్చడు. అన్యజనుల కంటే యథార్థవంతులైన ప్రజలను నేను ఎన్నడూ చూడలేదు. వారిలో అనేకులు ఒక విగ్రహమునకు బలి అర్పణ నిమిత్తము వ్యర్థముగా వారి స్వంత పిల్లలనే చంపివేస్తారు. విషయం యథార్థత కాదు. ఒక మనిషి అతడు వేరే దేనినో త్రాగుతున్నాడని అనుకుంటూ యథార్థంగానే ఫినాయిల్ ను త్రాగగలడు.
యథార్థత నిన్ను రక్షించదు. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. స్టెఫెనును రాళ్లతో కొట్టమని తన స్వంత అధికారములో అతడు సాక్ష్యమిచ్చినప్పుడు పౌలు యథార్థవంతునిగానే ఉన్నాడు. తరువాతి సంవత్సరాలలో పౌలు యొక్క క్షమాపణను నేను ఇష్టపడతాను. అతడిట్లు చెప్పాడు, శిష్యుడుగా పిలువబడుటకు లేదా అపోస్తులుడని పిలువబడుటకు నేను యోగ్యుడను కాను. ఏలైనగా నేను సంఘమును మరణమగునంతగా హింసించాను యథార్థతతోనే. మరియు అక్కడికి వెళ్తుండగా అతని మార్గములో ఒక అనుభవమును అతడు ఎదుర్కొన్నాడు. పరిశుద్ధాత్మ ఒక పెద్ద అగ్నిస్తంభములో వచ్చి మరి అది అతనికి గ్రుడ్డితనము కలగజేసినది. ఇప్పుడు మనము దాని గుండా వెళ్ళాము. ఆ అగ్నిస్తంభము క్రీస్తే. మరియు ఆయన అరణ్యము గుండా పిల్లలను నడిపించిన అదే అగ్నిస్తంభమై ఉన్నాడు. క్రీస్తు దేవుడై ఉన్నాడు మరియు దేవుడు క్రీస్తై ఉన్నాడు. దేవుడు శరీరధారి అయి ప్రభువైన యేసు యొక్క శరీరములో నివసించాడు. ఆయన ఏమై ఉన్నాడో చూపించుచు దేవుడు క్రీస్తులో ఉండి లోకమును తనతో సమాధానపరుచుకొంచున్నాడు. ఇక్కడ వెనుక బైబిల్ గ్రంథములో మునుపటి వచనములలో మనమిట్లు చదువుచున్నాము, ఆయన దేవదూతల కంటే తనను తాను తక్కువ వానిగా చేసుకున్నాడు. దేవదూతల రూపము ధరించుకోలేదు గాని శరీరాకారమును ధరించి ఉన్నాడు. దేవదూతలు పడిపోలేదు, వారికి ఎటువంటి విమోచన అవసరం లేదు. శరీరము అనగా మానవులు పడిపోయారు మరియు వారికి విమోచన అవసరమై ఉన్నది. కావున పాత చట్టాలలో ఒక మనిషి ఒక విమోచకునిగా ఉండుటకు మొదట అతడు సమీప బంధువుడై ఉండవలసి ఉన్నది. ఆ గొప్ప రూతు గ్రంథము ఇక్కడ కొంతకాలం క్రితం మనం దాని గుండా వెళ్ళాము. మరియు ఆత్మయ్యున్న దేవుడు మనలను విమోచించి మరియు మనకు నిత్య జీవమునిచ్చుటకు మనలో ఒకనిగా మారుట ద్వారా ఏ విధంగా మనకు సమీప బంధువుడిగా చేయబడ్డాడో చూశాము. కృప ద్వారా మనము ఆయన వలె మారునట్లు ఆయన మన వలె మారవలసి వచ్చినది. మరియు అగ్నిస్తంభము ఇశ్రాయేలు పిల్లలను నడిపించినదని మనం కనుగొన్నాము. మరియు అది ఇక్కడ భూమి మీద శరీరధారి అయినప్పుడు ఒక దినమున ఆయన మాట్లాడుటను మనం విన్నాము. మరియు ఆయనే ఆ అగ్నిస్తంభమై ఉన్నాడని ఆయన చెప్పాడు. వారు ఇట్లన్నారు, నీవు మా తండ్రి అయిన అబ్రహాము కంటే గొప్పవాడవని చెప్పుచున్నావా? ఆయన ఇట్లు చెప్పాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. ఆ ఉన్నవాడు ఎవరు? మండుచున్న పొదలోనున్న ఆ అగ్నిస్తంభమే. అది ప్రతి తరము గుండా ఒక మారని జ్ఞాపకార్థమై ఉన్నది. ఆ తరములో మాత్రమే కాదు గాని ఈ తరములో కూడా అది అదే అగ్నిస్తంభమై ఉన్నది. మరియు ఆయన మారలేదని మనము ఈ ఉదయం దాని యొక్క చిత్రమును కూడా కలిగి ఉన్నందుకు మనము కృతజ్ఞులమై ఉన్నాము. ఆయనే అమర్త్యుడు, నిత్యుడు, ధన్యుడునై ఉన్నాడు. ఆయన అప్పుడు చేసిన అవే కార్యములను ఇప్పుడును చేస్తాడు. మరియు అది మనకు ఎంత సంతోషాన్ని కలగజేస్తుంది కదా. అయితే పౌలు ఈ అనుభవమును అంగీకరించక ముందు ప్రభు యొక్క దూత అగ్నిస్తంభమై ఉన్నాడని ఎరిగి ఉండగా మరది క్రీస్తే. మంచిది, ఆయనే ఆ నిబంధన దూతయ్య ఉన్నాడు. మరది క్రీస్తే. మోషే శ్రేష్టముగా ఆలోచించాడు. అదేమిటనగా ఐగుప్తు ధనమంతటి కంటే క్రీస్తు యొక్క ప్రజలతో కూడా బాధలను అనుభవిస్తూ క్రీస్తు ద్వారా నడిపించబడుటని ఎన్నుకున్నాడు. అగ్నిస్తంభము రూపములో ఉన్న క్రీస్తును అతడు వెంబడించాడు. పిదప తాను భూమి మీద ఉన్నప్పుడు క్రీస్తు ఇట్లన్నాడు, నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, నేను దేవుని యొద్దకు తిరిగి వెళ్ళుచున్నాను. ఆయన యొక్క మరణము, సమాధి, పునరుత్థానము తర్వాత మధ్యవర్తిత్వము చేయుటకు మహోన్నతిని కుడిపార్శ్వమున మహిమపరచబడిన శరీరముగా కూర్చొని ఉన్నాడు. మరలా పౌలు ఆయనను అగ్నిస్తంభముగా చూశాడు. దాదాపుగా అతని కన్నులను పోగొట్టి అతడిని గుడ్డితనముతో మొత్తిన ఒక వెలుగై ఉన్నది. ఆయన ఒక వెలుగుగా చెరసాలలోనికి వచ్చుటను పేతురు చూశాడు. మరియు అతడు బయటకు వెలుచుండగా అతని ఎదుట తలుపులు తెరుచుటను చూశాడు. ఆయనే అల్ఫా మరియు ఒమేగా అయి ఉన్నాడని, మొదటివాడును కడపటివాడునై ఉన్నాడని మనం కనుగొన్నాము. మరియు అప్పుడు ఆయన చేసిన అవే కార్యములను చేయుచు ఈనాడు ఆయన ఇక్కడ మనతో ఉన్నాడు. తిరిగి తనను తాను మనకు కనబరుచుకుంటూ శాస్త్రీయ ప్రపంచానికి దానిని చూపించుచున్నాడు. ఓ భూమి మీద అంధకారము మరియు గందరగోళము ఉన్నటువంటి ఈ గొప్ప గడియలో ఆనందిస్తున్నందుకు, ఎరిగి ఉన్నందుకు భూమి అన్నంతటిలో మనమే అత్యంత సంతోషకరమైన ప్రజలుగా ఉండవలసి ఉన్నాము. అన్ని వేళలా
ప్రజలు గందరగోళమైపోయి ఉండగా మరియు భూమి మీద అన్ని రకములైన ఇజములు ఉండగా, మరి అయినను ఈ దినమున అసలైన సజీవుడైన దేవుడు తన వాక్యము ద్వారా మరియు ఆయన యొక్క దృశ్యమైన రుజువు ద్వారా ఆయన ఇక్కడ మనతో ఉన్నాడని మనకు చూపించుచున్నాడు. సరిగ్గా ఆయన ఎప్పుడు చేసినట్లే పనిచేయుచు, కదలాడుచు, జీవించుచు, ప్రవర్తించుచున్నాడు. దీనిని కలిగి ఉండుటకు మనము ఎంతటి భాగ్యవంతులమైన ప్రజలమై ఉన్నాము కదా. మనము అటువంటప్పుడు బైబిల్ గ్రంథము 2వ అధ్యాయంలో ఇట్లు చెప్పినది, మనము ఈ సంగతులను గట్టిగా పట్టుకోవలెను. ఎందుకనగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల మనం ఎలాగూ తప్పించుకొందుము. ఇప్పుడు మనము దీనిని కనుగొన్నాము. పౌలు ఆ అనుభవమును అంగీకరించుటకు ముందు ఇప్పుడు మనము మళ్ళీ చెప్పుకొనుచున్నాము. ఇప్పుడు సంగమా, మీరు ఎటువంటి అనుభవమును కలిగి ఉన్నప్పటికీ నేను మిమ్మల్ని ఒకటి అడగగోర్చున్నాను. అది ఎంత చక్కగా కనిపించినా గాని, అది ఎంత వాస్తవంగా అనిపించినా గాని, అది మొదటిగా తప్పకుండా బైబిల్ ద్వారా పరీక్షించబడవలసి ఉన్నది. ఎల్లప్పుడూ వాక్యములో ఉండవలసి ఉన్నది. ఏ విధమైన అనుభవం కొరకైనా గాని దానిని ఎన్నడూ విడిచిపెట్టకండి. మరియు పౌలు అతడు దానిని అంగీకరించుటకు ముందు అతడు అరేబియాకు వెళ్లి మరియు 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. వాక్యముతో ఈ అనుభవమును పరీక్షించుచున్నాడు. మరియు అతడు తిరిగి వచ్చినప్పుడు అతడు నిశ్చయతతో ఉన్నాడు. ఏదియు అతన్ని కలవరపరచలేకపోయినది. ఎందుకనగా అతడు వాక్యముపై దృఢంగా కదల్చబడలేకుండా ఉన్నాడు. మరియు పాత నిబంధనలో పలకబడిన ఆ గొప్ప సంగతులు యేసుక్రీస్తులో ప్రత్యక్షపరచబడినవని ఆ హెబ్రీయులకు చూపించుటకు అతడు దీనిని తీస్తున్నాడు. ఎటువంటి మహిమ కదా. ఇప్పుడు గడిచిన ఆదివారము లేదా గడిచిన బుధవారము నెవిల్ సహోదరుడు ఇక్కడ 5వ అధ్యాయంలో కొన్ని ఉన్నతమైన చోట్లు తాకాడు. ఎందుకనగా అది ఒక అద్భుతమైన అధ్యాయమై ఉన్నది. మరియు పోయిన ఆదివారము అతడు 4వ అధ్యాయముపై సబ్బాతును ఆచరించడముపై వ్యవహరించుటను మనం కనుగొన్నాము. సబ్బాతును ఆచరించడం అనగా ఏమిటో మీకు తెలుసని ఈ ఉదయం మీరు నిశ్చయతను కలిగి ఉన్నారా? మీరు కలిగి ఉన్నట్లయితే ఆమేన్ అని చెప్పండి. సబ్బాతు అనగా మనము ప్రవేశించే విశ్రాంతి అయి ఉన్నది. దినముల ద్వారా కాదు, ధర్మశాస్త్రము ద్వారా కాదు, కానీ మన సబ్బాత్ అయ్యున్న క్రీస్తులోనికి ప్రవేశించుట ద్వారా అయి ఉన్నది. ఆయనే మన సబ్బాతు. మనము పాత నిబంధన అంతటిలో జాగ్రత్తగా ధ్యానించి మరియు వాక్యము ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము వలె వచ్చునట్టి ఒక కాలము వస్తుందని చూపించాము. మరియు పెంతెకోస్తు దినమున మనము ఆయన యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించామని ఆయన రుజువు చేశాడు. ఏలైనగా అలసిన వానికి విశ్రాంతి కలగజేయునది ఇదే, ముగించునది ఇదే. మనం ఇట్లు కనుగొన్నాము. అదేమిటనగా 7వ దినమును గూర్చి దావీదులో దేవుడు ఒక దినమును నిర్ణయించాడు మరియు దేవుడు 7వ దినమున విశ్రాంతి పొందాడు. అరణ్యములో ఆ ఇశ్రాయేలు పిల్లలకు దానిని ఇచ్చాడు. మరియు మరలా ఆయన ఒక దినమును నిర్ణయించాడు. అది ఏ దినము? వారములో ఒక ఫలానా దినమా? మీరు ఆయన స్వరమును వినిన దినమున మీ హృదయమును కఠినపరుచుకొనకుడి. మీకు ఒక నిత్యమైన విశ్రాంతిని, ఒక నిత్యమైన సబ్బాతును ఇచ్చుటకు ఆయన ప్రవేశించుచున్న దినము అదే అయ్యున్నది. అప్పుడు మీరు భక్తిపరులుగా మారడానికి ఆదివారమున సంగమునకు వెళ్లరు. మీరు దేవుని ఆత్మ ద్వారా జన్మించినప్పుడు మీరు ఎప్పటికీ విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. సబ్బాతును పాటించడం ఇక ఎంత మాత్రమూ ఉండదు. మీరు స్థిరముగా ఎప్పటికీ మరియు నిత్యము సబ్బాతులో ఉన్నారు. మీ యొక్క లోక సంబంధమైన కార్యములు ముగించబడినవి అని బైబిల్ చెప్పుచున్నది. మరియు మీరు ఈ ధన్యకరమైన విశ్రాంతిలోనికి ప్రవేశించి ఉన్నారు. ఈ మొదటి 5 అధ్యాయములు యేసును ప్రధాన యాజకుని స్థానములో ఉంచుచున్నది. దేవుడు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడి ఉన్నాడు. కాని ఈ అంత్య దినమున తన కుమారుడైన యేసు ద్వారా మాట్లాడుచున్నాడు. 1వ అధ్యాయము 1వ వచనము. పిదప 5వ అధ్యాయము యొక్క ముగింపునకు వెళ్తుండగా ఆయన జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై నిరంతరము ఒక యాజకునిగా ఉండివాడైన మెల్కీసెదెకుగా చూపించబడుటను మనం కనుగొంటాము. దాని గురించి ఆలోచించండి. ఈ గొప్ప వ్యక్తి ఎవరు? మరొక 2 అధ్యాయాలలో మనము దానిని పొందుకుంటాము. ఆయన యొక్క పూర్తి జీవితమును మనము అధ్యయనము చేయబోచున్నాము. అబ్రహామును కలుసుకున్న ఈ గొప్ప వ్యక్తి, ఆయనకు ఎన్నడూ ఏ తండ్రియూ లేడు, ఏ తల్లియూ లేదు. ఆయన జీవితమును ప్రారంభించిన ఏ సమయమూ లేదు, లేదా
ఆయన జీవితమును ముగించే ఒక సమయమును ఎన్నడూ కలిగి ఉండడు. మరియు రాజులను సంహరించి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఆయన కలుసుకున్నాడు. గమనించండి, ఈ గొప్ప వ్యక్తి ఆయన ఎవరైనా గాని ఆయన ఇంకనూ సజీవుడై ఉన్నాడు. ఆయన జీవమునకు అంతము లేదు. అతడు కలుసుకున్నది క్రీస్తునే. కొద్ది దినములలో మనము దాని గురించి లోతైన అధ్యయనము చేయబోతున్నాము. మనం ఇప్పుడు ఇక్కడ 5వ అధ్యాయములో ప్రారంభించగోరుచున్నాము. మనము ఆ 6వ దానిని చేరడానికి ముందు ఒక చిన్న నేపథ్యం కొరకై ఉన్నది. ఎందుకనగా అది నిజంగా ఒక అసాధారణమైన విషయమై ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. ఈ అధ్యాయములో 7వ వచనము నుండి మనము ప్రారంభించబోచున్నాము. సరే, 6వ వచనం వద్ద మనము ప్రారంభించుదాము. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడువై ఉన్నావు అని మరి ఒక చోట ఆయన చెప్పుచున్నాడు. ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఇప్పుడిక్కడే ఈ 9వ వచనం వద్దకే నేను రాగోర్చున్నాను. వినండి. బుధవారము సహోదరుడు నెవిల్ దీనిని ప్రస్తావించాడని నేను అనుకుంటున్నాను. నేనిక్కడ లేను. మంచిది, వినండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఈయన గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు కలవు. మనము దానిని అక్కడ వదిలేద్దాము. ఎందుకనగా కొన్ని రాత్రులలో మనము మెల్కీసెదకును తీసుకొనబోచున్నాము. ఇప్పుడు మనము దీనిపై మన సాధారణ అధ్యాయమును ప్రారంభించబోచున్నాము. నేను కోరుచున్నాను, ఒక క్షణము దీనిలో ఆ మిగతా దానిని ఆ 11వ వచనమును నేను చదువుతాను. ఆయన గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులున్నవి. మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. ఏలైనగా కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. ఏలైనగా పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. ఓ పరిశుద్ధాత్మ ఇప్పుడు దానిని నేరుగా మీ అంతరంగములోనికి తీసుకువెళ్లాడని నేను ఆశిస్తున్నాను. ఏలైనగా పాలు త్రాగువాడు వాడు ఒక శిశువే గనక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. మీరు ఒక చిన్న బిడ్డకు బలమైన మాంసముని ఇస్తే మీరు దానిని చంపుతారు. ఆ కారణము చేతనే అనేక మంది ప్రజలు నేను దానిని నమ్మను అని చెప్పి వెళ్లిపోతారు. ఇంకనూ చిన్న బిడ్డలుగానే ఉన్నారు. వారు అసలు అర్థం చేసుకోలేరు. వారు ఆ సత్యమును పట్టుకోలేరు. అది వారిని చంపుతుంది. ఈనాడు సంఘము ఎరుగవలసిన గొప్ప మహత్తరమైన సంగతులున్నవి, కాని మీరు దానిని బోధించలేరు. వారు దాని విషయమై త్రొట్టిల్లుతారు. దానితో ఏమి చేయాలో వారికి తెలియదు. పౌలు ఈ హెబ్రీ గుంపుతో మాట్లాడుచున్నాడు. అయినను ఇప్పుడు అతడు పండితులతో బాగా నేర్చుకున్న వారితో మాట్లాడుచున్నాడు. కొన్ని క్షణములలో మనము దానిని కనుగొంటాము. ఎంతగానో పాండిత్యము గలవారు. కానీ లోతైన ఆత్మీయ మర్మము విషయానికొస్తే సంఘము ఇంకనూ దాని పట్ల గుడ్డితనము కలిగి ఉన్నది. అతడిట్లన్నాడు, మీరు ఇతరులకు ఉపదేశించవలసిన వారిగా ఉండవలసి ఉండగా మీరు ఇంకను ఒక శిశువుగా ఉన్నారు. లేచి బయటికి వెళ్లి మరియు నేను ఇక ఎంత మాత్రము సంగమునకు వెళ్ళనవసరం లేదు, దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ వచ్చి ఉన్నాడు, ఆయనే ఉపదేశకుడు అని చెప్తున్న వారు అనేక మంది ఉన్నారని నాకు తెలుసు. మీకు ఆ ఆలోచన వచ్చినప్పుడు మీరు కేవలం తప్పై ఉన్నారు. ఏలైనగా పరిశుద్ధాత్మ తానే ఉపదేశకుడై ఉండబోచున్న ఎడల ఆయన ఎందుకని సంఘములో ఉపదేశకులను నియమించాడు? చూశారా? మొదట అపోస్తలు, ప్రవక్తలు, ఉపదేశకులు, సువార్తికులు మరియు కాపర్లు ఉన్నారు. ఆయన ఆ ఉపదేశకుని ద్వారా బోధించగలుగుటకై పరిశుద్ధాత్మ సంఘములో ఉపదేశకులను ఏర్పరిచాడు. మరియు అది వాక్య ప్రకారంగా లేకపోతే దేవుడు దానిని ధృవీకరించాడు. అప్పుడు అది సరైన బోధ కాదు. అది తప్పక బైబిల్ గ్రంథమంతటితో సరితూగవలసి ఉన్నది. మరియు సరిగ్గా అప్పుడున్నంత సజీవంగానే ఈనాడును ఉండవలసి ఉన్నది. ప్రత్యక్షపరచబడిన అసలైన సంగతి అదే అయి ఉన్నది. ఇప్పుడు గమనించండి, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారము వారికే తగును. వివేచన ద్వారా ఏది ఒప్పు మరియు ఏది తప్పు అని తెలుసుకోండి. ఇప్పుడు గమనించండి,
ఇప్పుడు మన పాఠమును ప్రారంభిస్తున్నాము. ఇప్పుడు ఈ గొప్ప నేపథ్యము 1వ వచనమును మనం తీసుకుందాము. కాబట్టి క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని, అతడు ఏమి చెప్తున్నాడు? ఈ మొదటి 5 అధ్యాయములన్నీ ఆయన ఎవరై ఉన్నాడో చూపించుటకు క్రీస్తుపై కేంద్రీకృతము చేయబడినవి. ఇప్పుడు మనము క్రీస్తును గూర్చిన ఆ మూలోపదేశములను విడిచిపెట్టుచున్నాము. ఆయన ఏమై ఉన్నాడని మనము కనుగొన్నాము. ఆయన శరీరములో ప్రత్యక్షపరచబడిన ఆ గొప్ప యెహోవా దేవుడని మనం కనుగొన్నాము. మనము ఆయనను ఒక ప్రవక్తగా కాదు గాని శరీరమందు దైవత్వం యొక్క సంపూర్ణత అయి ఉన్నాడని కనుగొన్నాము. ఆయన శరీరధారి అయిన యెహోవా అయి ఉన్నాడు. మరియు యేసు అనే శరీరము కేవలం ఆయనకు గుడారముగా ఉన్నది. దేవుడు మానవునిలో నివసించుట, దేవుడు తన స్వంత కుమారుని యొక్క కన్యక జన్మ ద్వారా మానవునితో సమాధానపరుచుకొనుచున్నాడు. మరియు యెహోవా ఆ ఆత్మ ఆయనలో నివసించాడు. ఇప్పుడు దైవత్వమును గూర్చిన ఉపదేశము ఎంతమందికి గుర్తున్నది? మనము వెనుకకు వెళ్లి మరియు దేవుడు భిన్నమైన ఆత్మ ఎంతటితో ఆ గొప్ప వర్షధనుసు వలె ఉండుటను ఏ విధంగా కనుగొన్నామన్నది ఎంతమందికి గుర్తున్నది? మరియు పిదప దేవుని నుండి లోగాస్ బయటకు వెళ్ళినది, మరదే థియోఫనిగా మారినది, మరియు అది ఒక మానవుని రూపములో ఉండి ఉన్నది. మరియు మోషే బండ సందులో ఉండి అది దాటి వెళ్ళుటను చూశాడు. మరియు పిదప ఆ థియోఫని సంపూర్ణముగా మానవ శరీరముగా చేయబడినది క్రీస్తే. మరియు ఆయన కృప ద్వారా మనము నిత్య జీవమును కలిగి ఉన్నామని మనం ఎట్లు కనుగొన్నాము గదా. ఇప్పుడు ఎప్పటికీ అనే పదము అనగా అర్థము కొంత దూరము వరకు, కొంత సమయము వరకు. బైబిల్ గ్రంథములో ఇట్లు చెప్పబడినది, ఎప్పటికీ మరియు ఎప్పటికీ ఒక సంయోగము. అయితే ఎప్పటికీ అంటే అర్థము కేవలం ఒక సమయం, కానీ నిత్యత్వం అనగా ఎన్నటెన్నటికీ అని అర్థము. మరియు ఆరంభమును కలిగి ఉన్నది మాత్రమే అంతమును కలిగి ఉంటుంది, కానీ ఆరంభము లేని వాటికి అంతము లేదు. కావున దేవునికి ఆదియు లేదు మరియు ఆయనకు అంతమును లేదు. మరియు కాబట్టి అందుచేత మెల్కీసెదకు ఒక మనిషి వలెనున్న ఆ గొప్ప యాజకుడు, ఆయనకు ఆదియు లేదు మరియు ఆయనకు అంతమును లేదు. మరియు మనము ఆ థియోఫనీ ద్వారా మరి ప్రపంచం అనేది అసలు సృష్టించబడక ముందే మనము దేవుని పోలిక చొప్పున చేయబడి ఉన్నాము. ఆ థియోఫనీ శరీరధారి అయి మన మధ్య నివసించినప్పుడు, అప్పుడు ఆయన యొక్క మరణము ద్వారా స్వయంగా మనము ఆయన యొక్క ఆత్మను పొందుకుంటున్నాము. మరియు మనకు అంతము లేదు, నిత్య జీవము. దేవదూతలు కాదు కాని స్త్రీలు మరియు పురుషులు. ఓ, నేను ఏదో ఒక విధంగా నా జనులు దానిని పట్టుకునే ఒక విధానంలో నేను దానిని చెప్పగలిగితే చాలును. మీరు ఎన్నడూ ఒక దేవదూత కాలేరు. దేవుడు దేవదూతలను చేశాడు, అయితే దేవుడు మనిషిని చేశాడు. మరియు దేవుడు చేసేది దేవుని నుండి వచ్చినదయ్యున్నది. మరి దేవుడెంత నిత్యుడో అది కూడా అంతే నిత్యమైనదిగా ఉన్నది. మరియు మానవుడు తన సృష్టికర్త ఎంత నిత్యుడో అతడు కూడా అంతే నిత్యుడు. ఎందుకనగా అతడు నిత్యత్వము నుండి తయారు చేయబడ్డాడు. అయితే పాపమునకు అంతమున్నది, బాధలకు అంతమున్నది. కావున అక్కడ నిత్యమైన నరకము ఉండజాలదు. ఒక నరకమున్నది, అగ్నిగంధకమున్నది, అది మనకు తెలుసు. కానీ నిత్య నరకం అనేది ఏదీ లేదు. ఒకే ఒక్క విధమైన నిత్య జీవం ఉన్నది, మరియు అది దేవునికి చెంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికీ బాధను అనుభవించాల్సి ఉన్నట్లయితే మీరు నిత్య జీవమును కలిగి ఉన్నట్లే. నరకమునకు ఒక అంతమున్నది, అది కోట్లాది సంవత్సరాలు కావచ్చును, కానీ అది చివరకు ఒక అంతమునకు వస్తుంది. బైబిల్ గ్రంథము ఎక్కడ కూడా వారు నిత్యము బాధను అనుభవించారు అని చెప్పలేదు. ఇట్లు చెప్పబడినది, ఎప్పటికీ మరియు ఎప్పటికీ. యోనా కూడా తాను తిమింగలము కడుపులో ఎప్పటికీ ఉన్నాడని అనుకున్నాడు. ఎప్పటికీ అనున్నది ఒక దూరమును లేదా ఒక కాల పరిమితిని కలిగి ఉన్నది. అయితే నిత్యత్వము అనున్నది శాశ్వతమైనది, దానికి ఆది అయినా లేదా అంతమైనా లేదు. అది ఒక గుండ్రము వంటిది,
ఒక వృత్తము వంటిది. మరియు మన కాలము గడుచుచున్న కొద్దీ మనము కేవలం దేవుని యొక్క గొప్ప ఉద్దేశముల చుట్టూ తిరుగుతున్నాము. ఆయనతో సహవాసము కలిగి ఉండుటకు మానవుడిని తన పోలికలో చేయాలన్నది దేవుని ఉద్దేశమై ఉన్నది. మరియు ఆయన అతడిని ఒక స్పర్శనీయమైన జీవిగా చేశాడు. ఇప్పుడు పాపము మనలను ఒక కుళ్ళిపోయిన స్థితికి తీసుకుని వచ్చింది, కానీ అది దేవుని యొక్క కార్యక్రమమును ఎన్నడూ ఆపజాలదు. మరియు పాపి అయిన స్నేహితుడా, ఈ రోజు నీవు దేవుని యొక్క ఆత్మ ద్వారా తిరిగి జన్మించనట్లయితే నీవు ఎక్కడో ఒక చోట ఒక అంతమును కలిగి ఉన్నావు. మరియు నీ అంతము ఏమిటనగా గందరగోళము, నాశనము మరియు బాధ మరియు దుఃఖమే. కాని ప్రభువైన యేసునందు విశ్వాసముంచి మరియు ఆయననే మీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించిన మీకు దేవుడు ఎంత నిత్యుడో అది కూడా అంతే నిత్యమైనది. మీకు అంతము లేదు. నేను వారికి నిత్యమైన జోయిని, దేవుని యొక్క స్వంత జీవమును ఇచ్చుచున్నాను. మరియు వారు ఎన్నడూ నశించరు లేదా తీర్పులోనికి కూడా రారు, అయితే మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నారు. ఆయన అదే అయి ఉన్నాడు. దాని కొరకే ఆయన వచ్చాడు. ఇప్పుడు యేసు ఆయన యొక్క యాజకత్వమునకు సంబంధించిన ఆయన యొక్క రాకడలో కేవలం ఒక సానుభూతి కొరకు రాలేదు. ఆయన ఇట్లు చెప్తూ వచ్చాడని చాలా మంది దానిని ఈ విధంగా బోధిస్తారు. అదేమిటనగా, మంచిది, బహుశా నేను బాధ నొందితే నేను ఒక దయనీయమైన దృశ్యముగా ఉంటాను మరియు ప్రజలు నిశ్చయముగా నా యొద్దకు వస్తారు. అది తప్పు. దానికి ఏ లేఖనము లేదు. ఏలైనగా రక్షించబడే ప్రతి వ్యక్తి లోకమనేది కలగజేయబడక ముందే దేవుడు వారిని ఎరిగి ఉన్నాడు. బైబిలు అలాగు చెప్పినది. ఇప్పుడు ఎవరైనా నశించిపోవాలని దేవుడు కోరడం లేదు. వారందరూ పశ్చాత్తాపపడాలని ఆయన కోరుచున్నాడు. కానీ దేవుడయ్యుండి ముందు జ్ఞానము ద్వారా ఆయన దానిని ఎరిగి ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో చూడండి, పౌలు అక్కడ పట్టుకొని దేవుని యొక్క ఎన్నికను గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు. ఏమిటనగా, ఏశావు మరియు యాకోబు ఏ బిడ్డ అయినా జన్మించుటకు ముందే లేదా ఏదైనా జరగక ముందే ఆయన వారిని ఎరిగి ఉన్నాడనియు మరియు ఆయన ఏశావును ద్వేషించి మరియు యాకోబును ప్రేమించాడనియు దేవుడు చెప్పాడు. ఇరువురిలో ఏ బాలుడును తమ కృతజ్ఞతను వ్యక్తపరచుటకు ఒక అవకాశమునైనా కలిగి ఉంటకు ముందే అయ్యున్నది. ఎందుకనగా ఆయన దేవుడై ఉన్నాడు. ఆయనకు తెలుసు ఆయన అనంతుడు. ఆయన అనంతుడై ఉన్నట్లయితే ఆయన ప్రతి పేనును, ప్రతి ఈగను, ప్రతి దోమను, భూమి మీద ఉండబోవు ప్రతి దానిని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన దానిని ఎరిగి ఉన్నాడు. ఆయన అనంతుడు, నిత్యుడు, అమర్త్యుడు, ధన్యుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వము వ్యాపించి ఉన్నవాడు, సర్వజ్ఞుడు. ఆయనకు తెలియనిది ఏదీ లేదు. ఆ కారణమును బట్టి అంతము ఏమైఉన్నదో ఆయన చెప్పగలడు. ఆయన ఆది నుండి అంతమును ఎరిగి ఉన్నాడు. ప్రవచనాత్మకమైనది కేవలం ఆయన యొక్క జ్ఞానమే. ఆయనే ప్రధాన న్యాయవాది. ఆయనే న్యాయాధిపతి అయి ఉన్నాడు. మరియు ఆయన తన జ్ఞానములో కొంత ఆ న్యాయవాదికి చెప్తాడు. మరియు ప్రవచనం అనగా అదియే దానిని ముందుగా చెప్పగలదు. ఎందుకనగా ఏమి జరగబోచున్నదో ఆయనకు తెలుసు. ఇప్పుడు అది మనము సేవించే దేవుడు. ఏదో చరిత్రలోని దేవుడు కాదు. బౌద్ధులు మరియు మహమ్మదీయులు మరియు మొదలగు వారు సేవించున్నటువంటి దేవుడు కాడు. అయితే సర్వాంతర్యామి అయిన దేవుడు సరిగ్గా ఇప్పుడిక్కడ ఈ ఉదయము ఇప్పుడే ఈ ఆలయములో ఉన్న దేవుడు, గొప్ప యెహోవా ఉన్నవాడు, పాప శరీరాకారమును తీసుకొనుటకు తనను తాను దీనత్వములో రూపించుకున్నాడు. ఇదిగో ఆయన ఇక్కడ ఉన్నాడు. నిన్ను విమోచించినది ఆయనే. ఏ ఇతరులు ఎక్కడా కూడా ఏ సమయములో కూడా దానిని చేయలేరు. దేవుడు అక్కడ పైన 3 వ్యక్తులను కలిగి ఉండి మరియు వారిలో ఒకరిని అనగా తన కుమారుడిని పంపించడం కాదు. అది స్వయంగా దేవుడే ఒక కుమారుని రూపంలో వచ్చుట అయ్యున్నది. ఒక కుమారునికి ప్రారంభం ఉంటుంది మరియు ఆ కుమారుడు ఒక ప్రారంభమును కలిగి ఉన్నాడు. దాని గురించి ప్రియమైన క్యాథలిక్ ప్రజలారా, మా విశ్వాసం యొక్క వాస్తవాలు అనే మీ పుస్తకాన్ని నేను కలిగి ఉన్నాను. అది ఇట్లు చెప్పుచున్నది, దేవుని యొక్క నిత్యమైన కుమారత్వము. మీరు ఆ మాటని ఎలా వ్యక్తపరచబోచున్నారు? మీరు దానిని ఎలా అర్థవంతముగా చేయబోచున్నారు? అది నిత్యమైనదిగా ఎలా ఉంటుంది? అది బైబిల్ కాదు, అది మీ పుస్తకమైనది. నిత్యమైన కుమారత్వము ఆ మాట సరికాదు. ఏలైనగా ఒక కుమారుడు అనబడే దేనికైనా గాని ఒక ప్రారంభమున్నది మరియు నిత్యమైన దానికి ఎటువంటి ప్రారంభము ఉండదు. కాబట్టి అది నిత్యమైన కుమారత్వము కాదు. క్రీస్తు శరీరధారి అయి మన మధ్య నివసించాడు. ఆయన ఒక ప్రారంభమును కలిగి ఉన్నాడు. అది నిత్యమైన కుమారత్వము కాదు. అది నిత్యమైన దైవత్వమైనది, కుమారత్వము కాదు. ఇప్పుడు ఆయన మనల్ని విమోచించుటకు వచ్చాడు మరియు ఆయన మనల్ని విమోచించాడు. ఇప్పుడు పౌలు అక్కడికే వచ్చుచున్నాడు. మరి గత పాఠాల ద్వారా మీరు దానిని గ్రహించారని నేను నిశ్చయతను కలిగి ఉన్నాను. ప్రభు చిత్తమైతే ఏదో ఒక సమయములో వచనము వెంబడి వచనము చొప్పున మనము మరలా దానిని చూద్దాము.
ఇప్పుడు Therefore, leaving the principles of the doctrine of Christ, let us go కాబట్టి on unto క్రీస్తును గూర్చిన ఆ perfection. మూలోపదేశము మాని పరిపూర్ణుల మగుటకు సాగిపోదాము. అది వారిని త్రొట్టిల్ల చేస్తుంది. అదట్లు చేయదా? మనం ఏమి చేద్దాము? Let's go on unto perfection. Not laying again. పునాదులు మరలా వేయక పరిపూర్ణుల మగుటకు మనము సాగిపోదాము. దీనిని గమనించండి. పరిపూర్ణత అనే ఈ మాటను మనము తీసుకుందాము. మీరు దేవుని సన్నిధిలో నిలబడుటకు ఒకే ఒక మార్గమున్నదని మీకు తెలుసా? అది పరిపూర్ణత అయ్యున్నది. దేవుడు అపవిత్రమైన కార్యములను సహించలేడు. మరియు క్రియల ద్వారా రక్షణ పొందగలరని నమ్మే మీరు మిమ్మల్ని మీరు పరిపూర్ణులుగా చేసుకొనుటకు మీరు ఒక్క విషయమును కూడా కలిగి లేనప్పుడు మిమ్మల్ని మీరు అసలు ఎలా పరిపూర్ణులుగా చేసుకోగలరు? మీరు పాపములో జన్మించారు. మిమ్మల్ని గర్భము ధరించడమే పాపములో జరిగినది. మీరిక్కడ ఉండుటకు గల కోరికయే పాపమై ఉన్నది. పాపములో పుట్టి అతిక్రమములో రూపించబడి అబద్ధములాడుచు లోకములోనికి వచ్చితిరి. మరిప్పుడు మీరెక్కడ నిలబడబోచున్నారు? నేను ధూమపానం మానేస్తాను, నేను పరలోకమునకు వెళ్తాను అని చెప్పిన పాపి, నీవు ఎక్కడున్నావు? నులివెచ్చని స్థితి కలిగి మూర్ఖుడవైన నామకార్థ క్రైస్తవుడా, మార్చిన ముఖం పెట్టుకొని ఇక్కడ తిరుగుతూ మరియు మంచిది, నేను సంఘమునకు చెందినవాడను అని చెప్పేవాడా, నీవు ఎక్కడున్నావు? పాపివైన నీవు, అది నిజము. నీవు దేవుని యొక్క ఆత్మ ద్వారా జన్మించనంత వరకు నీవు నశించినట్లే, అది నిజము. నీవు పరలోకమునకు ఎలా వెళ్ళబోచున్నావు? నీవిట్లంటావు, నేను నా జీవితంలో ఎన్నడూ అబద్ధం చెప్పలేదు. ఓ ఆ ప్రియమైన బిడ్డ, అది ఆరంభము నుండే ఒక దూత వంటిది. అది అబద్ధము. నీవెంత మంచివాడవన్నది నేను లెక్క చేయను. నీవు ఒక పాపివే, మరియు నీవు ఒక్క దానిని కూడా కలిగి లేవు. నిన్ను రక్షించగల ఏ యాజకుడు, ఏ బిషపు, ఏ మతాధిపతి, ఏ పోపు లేదా మరి ఏదీనూ లేదు. ఎందుకనగా అతడు కూడా సరిగ్గా నీ ఉన్న అదే పడవలో ఉన్నాడు. కొన్ని నిమిషాలలో మనం దానిలోనికి వెళ్తున్నాము. సరిగ్గా అదే స్థితిలో ఉన్నాడు. రోము యొక్క పోపు పాపములో జన్మించి అతిక్రమములో రూపించబడ్డాడు. అబద్ధములాడుచు లోకములోనికి వచ్చాడు. ఒక స్త్రీ మరియు ఒక పురుషుని యొక్క లైంగిక వాంఛ ద్వారా జన్మించాడు. దాని నుండి మీరెలా నీతిమంతులు అవ్వబోచున్నారు? మంచిది, అతని తల్లిదండ్రులు అదే విధంగా జన్మించారు మరియు వారు అదే విధంగా జన్మించారు. మరియు అతని నానమ్మ మరియు తాతయ్య మరియు ఇంకా ఆ వెనక వారందరూ అంతే. ఆరంభము నుండే అది పాపమై ఉన్నది. కాబట్టి ఇది పరిశుద్ధమైనది అని, అది పరిశుద్ధమైనది అని ఎవరు చెప్పగలరు? పరిశుద్ధమైనది ఒకే ఒకటి ఉన్నది. అది పరిపూర్ణుడిగా చేయబడిన జీవం గల దేవుని కుమారుడైన యేసుక్రీస్తే. మరియు పరిపూర్ణులుగా ఉండవలనని మనం కోరబడినాము. ఇప్పుడు మనం ఏ విధంగా అట్లు అవ్వబోచున్నాము? మీకు మీరుగా దానిని ప్రయత్నించండి. నేను 5 నిమిషముల క్రితమే జన్మించాను మరియు ఇప్పుడే లోకము నుండి వెళ్లిపోచున్నాను అనే యోగ్యతలపై పరలోకమునకు వెళ్ళుటకు ప్రయత్నించడానికి నేను అసహించుకుంటాను. అలాగైతే నేను నశించిపోతాను. నా జీవితంలో నేనెన్నడూ ఒక చెడు తలంపును కలిగి ఉండకపోయినా, నా జీవితంలో నేనెన్నడూ ఒక చెడ్డ మాట మాట్లాడకపోయినా, నేనెన్నడూ ఏ చెడును చూడకపోయినా, ఎన్నడూ చెడుగా ఆలోచించక లేదా అటువంటిదేదీ చేయకపోయినా గాని నేను సరిగ్గా పాతాళపు మురికి గోడలంత దరిద్రముగాను నల్లగాను ఉన్నాను. నేను ఒక పాపినై ఉన్నాను. నేను జీవమునకు వచ్చి మరియు ఒక గదిలో తాళం వేసుకొని ఉండి మరియు కొంతమంది కర్మెలియా సహోదరీలు లేదా అటువంటి వారి వలె ఉండి మరియు లోకమును ఎన్నడూ చూడకుండా ఆ లోపలే ఉండిపోయి మరియు నా జీవితమంతా ప్రార్థిస్తూ ఉన్నా గాని, మంచి చేస్తూ ఉన్నా గాని, ఒక కోటీశ్వరునిగా పుట్టి మరియు నేను కలిగి ఉన్నదంతా పేదలకు ఇచ్చినా గాని మరి నేను ఇంకనూ ఒక పాపినే అయ్యున్నాను మరియు పాతాళమునకు వెళ్తాను. అవునయ్యా, నేను సంఘమునకు చెందిన చిన్నపిల్లల పేర్ల పట్టికలో ఉన్నప్పుడే లూథరన్ సంఘములో, బాప్టిస్టు, పెంతెకోస్తు, ప్రెస్బిటేరియన్ సంఘములో చేరి ఉండవచ్చును మరియు ఒక 100 సంవత్సరముల వరకు ఆ సంఘమునకు నమ్మకంగా జీవించి ఉండవచ్చును. మరియు నా ప్రాణము తీసుకొనబడి మరియు ఏ మనుష్యుడు నా వైపు తమ వేలెత్తి చూపించలేకుండా మరియు అతడు ఎన్నడైనా కనీసం ఒక చెడు తలంపునైనా కలిగి లేడు అని చెప్పినా గాని నేను నిలబడి ఉన్నంత నిశ్చయముగా నేను పాతాళమునకు వెళ్తాను. నేను ఒక పాపిని, అది నిజము. నా దగ్గర ఏమీ లేదు. ఏ వెల అయినా చెల్లించబడుటకు నేను కనుగొనగలిగే ఏ మార్గమూ లేదు. దేవుడు మరణమును కోరాడు మరియు నేను నా స్వంత ప్రాణమును ఇచ్చివేస్తే, నేను నా ప్రాణమును ఇస్తే అప్పుడు నేను ఎలా పశ్చాత్తాపపడగలను? ఎందుకంటే మొదటిగా వెల చెల్లించబడవలసి ఉన్నది మరియు దేవుడు మాత్రమే తన ప్రాణమును పెట్టి మరియు మరలా దానిని పైకి తీసుకోగలవాడై ఉన్నాడు. కావున ఆయన పాపముగా మారి తన ప్రాణమును పెట్టి మరియు దానిని పైకి తీసుకోగలిగాడు మరియు దానిని నీతి అని పిలిచాడు మరియు వెల చెల్లించబడినది. విషయం అదే అయ్యున్నది. ఇప్పుడు మనము మత్తయి 8వ అధ్యాయం వైపుకు త్రిప్పుదాము. అది 7వ లేదా 8వ అధ్యాయం అని నేను నమ్ముతున్నాను.
ఇక్కడ యేసు ఏమి చెప్పుచున్నాడో మనం చూస్తాము. మంచిది, అది మత్తయి 5వ అధ్యాయమై ఉన్నది. యేసు ధన్యతలను గూర్చి బోధిస్తూ ప్రకటిస్తున్నాడు. 47వ వచనం, మరియు మీరు మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల ఇతరుల కంటే మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. గమనించండి. అయితే మీరు పరిపూర్ణులుగా ఉండండి. ఏమిటి? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండుడి. అది యేసు యొక్క ఆజ్ఞ అయి మీరును అలాగున ఉండుడి. వారిట్లంటారు, ఎవరు పరిపూర్ణులుగా ఉండలేరు, ఎవరును పరిపూర్ణులు కారు అని బైబిల్ గ్రంథం చెప్పినది. అక్కడే వ్యతిరేకత ఉన్నది. అవునా? మంచిది. మీలో మీరు పరిపూర్ణులుగా ఉండలేరు. మీరు చేసిన దానిని మీరు నమ్ముకొనుచున్న ఎడల మీరు నశించినట్లే. దేవుడు పరిపూర్ణుడై ఉన్నట్లే మీరును పరిపూర్ణులుగా ఉండుడి. ఇప్పుడు కావున మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లే మీరును పరిపూర్ణులుగా ఉండుడి. కావున ఇప్పుడు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 6వ అధ్యాయము. కావున క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని మనము పరిపూర్ణుల మగుటకు సాగిపోదము. ఇప్పుడు బ్రెన్హామ్ ఆలయపు వారైన మీరు, ఓ మనకు స్వస్థతలున్నవని నాకు తెలుసు, అది అద్భుతం. మనకు దర్శనములున్నవి, ఓ అది మంచిది. మరియు మీరు ఆత్మ సంబంధమైన కళలను కలిగి ఉంటారు. అయితే కొన్నిసార్లు అవి ఆత్మ సంబంధమైన కళలు కావు. మరియు కొన్నిసార్లు మేము పేదలకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాము. మేము చేయగలిగిన దానిని మేము చేస్తాము. ఓ అది సరియే. కానీ మనం ఇప్పుడు మాట్లాడుచున్నది దాని గురించి కాదు. మనము వేరొక దశలోనికి ప్రవేశించుచున్నాము. మూలోపదేశము మాని, ఓ అవును, మేము క్రీస్తును గూర్చిన మూలోపదేశమును కలిగి ఉన్నాము. ఆయన దేవుని కుమారుడని కన్యక ద్వారా జన్మించాడని మేము నమ్ముతున్నాము. ఈ విషయములన్నిటితో పాటు మేము దానిని నమ్ముతున్నాము. అది ఎంతో అద్భుతము. అయితే దానిని విడిచిపెట్టి మనము పరిపూర్ణతలోనికి కొనసాగుదాము. ఓ మై, మీరు చూడగలిగే ఒక చోటుకు దీనిని తీసుకొని రావడానికి ఇప్పుడు నేను ఒక ప్రధాన దూత స్వరమును కలిగి ఉంటే బాగుండును అని కోరుతున్నాను. ఇప్పుడు అతడు ఇట్లు చెప్పుచున్నాడు, క్రీస్తును గూర్చిన ఉపదేశమంతటిని విడిచిపెట్టి, అనగా క్రీస్తు యొక్క దైవత్వమును గూర్చి, ఏ విధంగా ఆయన శరీరధారిగా చేయబడిన దేవుడై ఉన్నాడు అను దాని గురించి, ఈ ఇతర కార్యములన్నిటిని గురించి మనకు తెలిసిన వేద పాండిత్యం అంతటిని మరియు ఆ వేద పండితులందరినీ విడిచిపెట్టుట అయినది. పౌలు ఇక్కడ దానంతటినీ ఇంకా వివరిస్తున్నాడు. కేవలం కొద్ది నిమిషములలో చూస్తాము. మనము దాని యొద్దకు వెళ్లే ముందు దానిని కొంచెం చదువుదాము. నిర్జీవ క్రియలను విడిచి పశ్చాత్తాపము అను పునాదులు మరలా వేయక ఇప్పుడు మనం దానిని నమ్ముతాము. మరియు దేవుని యందలి విశ్వాసమును మనము దానిని నమ్ముతాము. మరియు బాప్తిస్మములను గూర్చిన బోధయు మీరు ఎలా బాప్తిస్మం పొందాలి అను దాని గురించి అయినది. మనము దానిని నమ్ముతాము. మరియు హస్త నిక్షేపణమును మనము నమ్ముతాము కాదా? చూడండి, దానంతటిని నిశ్చయంగా. మరియు మృతుల పునరుత్థానమును మనము దానిని నమ్ముతాము. ఇప్పుడు గమనించండి, మీరిక్కడ చూడండి, తీర్పుకు నిత్యమైనది అని వాడబడినది. అది ఎన్నటెన్నటికి అయ్యున్నది. తీర్పును దేవుడు పలికినప్పుడు అది ఎన్నటెన్నటికి అయ్యున్నది. అలాగైతే తీర్పు తీర్చబడిన తరువాత ఇక సమాధానపరచబడటం అనేది ఏదీ ఉండదు. దేవుడు తన స్వంత, మనము దానిని పిలిచే విధంగా తన స్వంత ఔషధమును ఎందుకు తీసుకోవలసి వచ్చిందో ఇప్పుడు మీరు గ్రహించగలరు. పాపము చేయుటను బట్టి ఆయన మానవుణ్ణి ఖండించినప్పుడు ఆయన సమాధానపరచగలిగే ఒకే ఒక్క మార్గం ఏదనగా స్వయంగా ఆయనే ఆ మనిషి యొక్క స్థానమును తీసుకోవడమై ఉన్నది. మన స్థానమును తీసుకొని మరియు ఒక పాపిగా మారుటే ఆయన సమాధానపరచబడుటకు లేదా మనలను సమాధానపరచుటకు గల ఏకైక మార్గమై ఉన్నది. దేవుడైన యెహోవా ఒక పాపిగా మారాడు మరియు ఆయన తన ప్రాణమును అర్పించాడు. ఇప్పుడు మంచి కారణం కొరకు చనిపోవడానికి ఒక పాపిగా మీరు మీ ప్రాణాన్ని పెట్టవచ్చును. పౌలు ఇట్లు చెప్పాడు, దహన బలిగా నా శరీరమును అర్పించినను నేను ఇంకనూ వ్యర్థుడనే, ఎందుకనగా అది పనిచేయదు. చూడండి, మీరు చనిపోయినప్పుడు మీరిక వెళ్లిపోతారు. మీరు ఒక పాపిగా చనిపోతే మీరు నశించిపోయినట్లే. అయితే దేవుడు శరీరములో దిగివచ్చి పాపపు శరీరముగా మార్చబడి ఉండి మరియు శరీరములోనే పాపమును ఖండించాడు. ఎందుకనగా ఆయన నిత్యుడైన దేవుడై ఉన్నాడు మరియు తన స్వంత శరీరమును పైకి లేపాడు. కావున ఆయనే నీతిమంతులుగా చేయువాడై ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఉండగా మనము పరిపూర్ణుల మగుటకు సాగిపోదము అని పౌలు చెప్పాడు. ఇప్పుడు ఏమిటి? నిత్యమైన తీర్పు. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయుదము. 3వ వచనము. ఇప్పుడు పరిపూర్ణుల మగుటకు సాగిపోదము. యేసు ఇట్లు చెప్పాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు మీరును పరిపూర్ణులుగా ఉండుడి. మరియు మనము ప్రతి ఒక్కరము ఖండించబడ్డాము. మనము ఏమి చేసినా లెక్కలేదు. మనము ఖండించబడ్డాము. శిక్షా విధికి పాత్రులుగానే మనము జన్మించాము. మీ అమ్మ మరియు నాన్న
శిక్షా విధికి పాత్రులుగానే జన్మించారు. మీ పూర్వీకులందరూ పాపములో జన్మించి అతిక్రమములో రూపించబడ్డారు. కాబట్టి మీరు అసలు దానిని ఎలా పొందుకోబోచున్నారు? మీరు ఎలా పరిపూర్ణులవ్వబోచున్నారు? మీరెన్నడూ ఏ కార్యమును చేయకపోయినా, ఎన్నడూ దొంగతనం చేయకపోయినా, ఎన్నడూ అబద్ధము చెప్పకపోయినా, మీ జీవితంలో ఎన్నడూ ఏమీ చేయకపోయినా మీరింకనూ ఖండించబడి ఉన్నారు. మీరు మీ మొదటి శ్వాసను పీల్చుకొనుటకు ముందే ఖండించబడ్డారు. మీరు ఖండించబడ్డారు, అది వాస్తవం. మరియు మీరు మీ మొదటి శ్వాసను తీసుకోకముందే దేవుని చేత తీర్పు తీర్చబడి ఉన్నారు. ఏలైనగా మీ తల్లిదండ్రుల యొక్క లైంగిక కోరికను బట్టి మీరు తీర్పు తీర్చబడ్డారు. వారు వారి యొక్క క్రియ ద్వారా మిమ్మల్ని ఇక్కడ భూమి మీదకి తీసుకుని వచ్చారు. మరియు ఆదిలోనే దేవుడు దానిని ఖండించాడు. ఆరంభము నుండే మీరు ఖండించబడ్డారు. కావున మీరు మరియు మీతో పాటు భూమి మీదనున్న ప్రతి వ్యక్తి ఖండించబడ్డాడు. ఇప్పుడు మీరు పరిపూర్ణతను ఎక్కడి నుండి పొందుకొనబోచున్నారు? గమనించండి. మనము ఒక్క క్షణము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయమునకు త్రిప్పుదాం. జాగ్రత్తగా వినండి. నేను మొదట 9వ అధ్యాయము నుండి కొద్దిగా చదవాలనుకుంటున్నాను. 11వ వచనము. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకునిగా వచ్చి మరీ ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా, తన యొక్క స్వంత గుడారము, తన శరీరము ద్వారా. చూడండి, పాత గుడారము, మీరు గమనించారా? పాత గుడారము దేవుడు నివసించినటువంటి మందస్సమును దాచిపెట్టిన ఒక తెరను కలిగి ఉన్నది. అది ఎంతమందికి తెలుసు? నిశ్చయంగా. మంచిది. ఇక్కడున్న ఆ పాత మానవ నిర్మిత గుడారము రంగులు పూసిన మేక చర్మపు తెరలతో మరియు మొదలగు వాటితో ఉన్నది. దేవుని యొక్క సన్నిధిని మరుగు చేయుటకు ఒక గుడారముగా చేయబడినది. సంవత్సరానికి ఒక్కసారి ఒక్క మనిషి మాత్రమే అక్కడికి వెళ్ళగలడని ఎంతమందికి తెలుసు? నిశ్చయంగా అది అహరోనై ఉన్నాడు. సంవత్సరమునకు ఒకసారి లోపలికి వెళ్తాడు మరియు అతడు తప్పక అభిషేకించబడి ఉండాలి. మరియు ఆ అవసరత, మరియు అతడు తన చేతిలో అగ్నిని కలిగి ఉండాలి. మరి అది లేకుండా అతడు వెళ్ళినట్లయితే అతడు ఆ తెరను వెనుకకు జరిపిన వెంటనే అతడు చనిపోతాడు. అతడు చనిపోయి కూలిపోతాడు. అతడు ఆ లోపలికి వెళ్లి మరియు ఈ దీపస్తంభములను వెలిగించి మరియు ఆ కరుణాపీఠంపై చల్లవలసి ఉన్నది. దానిని నెరవేర్చుటకు క్రీస్తు వచ్చు వరకు ఆ ప్రత్యామ్నాయము కలిగి ఉన్న ఆ మరణపు రక్తమును చల్లవలసి ఉన్నది. ఇప్పుడు అయితే పిదప దేవుడు మరొక విధమైన గుడారముగా మారాడు. మరియు ఆ గుడారము ఎవరు? యేసు. మరియు దేవుడు యేసు లోపల ఉన్నాడు మరియు ఆయన మరుగు చేయబడ్డాడు. అయితే ఆయన అతని భావ వ్యక్తీకరణల ద్వారా లోకమును తనతో సమాధానపరుచుకొనుచున్నాడు. క్రీస్తు దేవుడిని బయలుపరిచాడు. ఆయన ఇట్లా అన్నాడు, కార్యములు చేయనది నేను కాదు, అది నాలో నివసించు నా తండ్రియే. తండ్రి ఏమి చేయుటను నేను చూతును, దానిని తప్ప నా అంతట నేను ఏమీ చేయను. నాలో ఉన్న తండ్రి ఈ దర్శనములను నాకు చూపించుచున్నాడు. మరియు పిదప తండ్రి ఏమి చేయమని నాకు చెప్పాడో నేను వెళ్లి దానినే చేస్తాను. మీకది అర్థమైందా? రంగులు పూసిన మేక చర్మముల వెనుక కాదుగాని దేవుడు ఒక మానవ శరీరము లోపల ఉన్నాడు, జీవించుచు కదులుచున్నాడు. దేవుడు చేతులను కలిగి ఉన్నాడు. దేవుడు పాదములను కలిగి ఉన్నాడు. దేవుడు నాలుకను కలిగి ఉన్నాడు. దేవుడు కళ్ళను కలిగి ఉన్నాడు. మరియు అది క్రీస్తే. అదిగో ఆయన అక్కడ ఉండి ఉన్నాడు. ఇప్పుడు ఆయన వెళ్లిపోయాడు మరియు ఆయన తన మరణము ద్వారా సంఘమును పరిపూర్ణము చేసి మరియు సంఘమును లోబడినట్లు చేయుటకు ఆత్మ దానిలోనికి వచ్చినది. మరప్పుడు క్రీస్తులో ఉన్న అదే ఆత్మ సంఘములో ఉన్నది. క్రీస్తు చేసిన అవే కార్యములను చేయుచున్నది. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు, అయినను మీరు నన్ను చూతురు. ఏలైనగా నేను మీతోను మీలోను యుగ సమాప్తి వరకు ఉందును. ఇప్పుడు దీనిని వినండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకునిగా మారి హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరీ ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా ఆయన హస్తములతో చేయబడలేదు. ఆయన ఎలా జన్మించాడు? కన్యక జన్మ ద్వారా జన్మించాడు. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో ఈ శరీరము ఎన్నడూ అర్పించబడలేదు లేదా పరిశుద్ధపరచబడలేదు. కాని తన స్వరక్తముతో. రక్తము పురుషుని నుండి వస్తుందని మీకు తెలుసు. మరియు అప్పుడు ఎవరో ఇట్లా అన్నారు, యేసు ఒక యూదుడు, ఆయన ఒక యూదుడు కాడు. యూదుల రక్తం ద్వారా మనము రక్షించబడ్డామన్నారు. కాదు, మనం అట్లు రక్షించబడలేదు. యూదుల రక్తము ద్వారా మనము రక్షించబడినట్లయితే మనం ఇంకనూ నశించిపోయిన వారమే. యేసు యూదుడు కాడు, ఆయన అన్యుడును కాడు. ఆయన దేవుడై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఆత్మ, అదృశ్యుడు. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. కాని తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు మాత్రమే ఆయనను బయలుపరిచెను. ఆయన దేవుడిని
దేవుడు ఏమై ఉన్నాడు అనే దానిని ప్రత్యక్షపరిచాడు. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో చూపించుటకు ఆయన యొక్క సంఘము దేవుడిని ప్రత్యక్షపరచవలసి ఉన్నది. చూశారా, మనం ఏమి చేస్తాము? మనల్ని మనము సంస్థగా చేసుకుని మరియు ఇట్లా అంటాము, వారితో నాకు ఏ సంబంధము లేదు, వారు మెథడిస్టు వారు, వారు ప్రెస్బిటేరియన్ వారు, వారితో నాకు ఏ సంబంధము వద్దు, నేను బ్యాప్టిస్టు వాడను, నేను పెంతుకోస్తు వాడను. అటువంటి ఉద్దేశాలతో ఉంటే మీరు నశించినట్లే. నిజము. ఎవరు గొప్పలు చెప్పుకోగలరు? ఎవరైనా ఏం చెప్పగలరు? ప్రెస్బిటేరియన్లు తెచ్చిన అవమానమును చూడండి, బ్యాప్టిస్టులు తెచ్చిన అవమానమును చూడండి, క్యాథలిక్కులు తెచ్చిన అవమానమును చూడండి, పెంతుకోస్తు వారు, నాజరీన్లు, పిలిగ్రిమ్ హోలినెస్ వారు తెచ్చిన అవమానమును చూడండి, ఆ మిగతా వారి వైపు చూడండి. కానీ దాని వైపు అవమానకరంగా ఒక్క చెయ్యి చూపమని నేను మీకు సవాల్ చేస్తున్నాను. అవును, సర్వశక్తిమంతుడైన దేవుడే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నివసించుటకు నేను ఇష్టపడుతున్నాను, ఈయన మాట వినుడి అని చెప్పి ఉండగా ఒక్క వ్రేలును చూపించండి. అదిగో ఆయన అక్కడ ఉన్నాడు. ఆయనే ఆ పరిపూర్ణమైన వాడు. ఇప్పుడు మనమిప్పుడు ఇక్కడ ఇంకొంచెం ముందుకు చదువుదాము. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను, నిత్యమైన విమోచన సంపాదించిన వాడై. మీరు దానిని గ్రహిస్తున్నారా? మన కొరకు నిత్యమైన విమోచన. ఈ రోజు విమోచించబడి మరియు తర్వాత వచ్చే వారం ఉజ్జీవము ప్రారంభమైనప్పుడు మరలా విమోచించబడి మరియు పిదప మనము పడిపోయి మరియు మరలా విమోచించబడుటకు కాదు. మీరు ఒక్కసారే ఎన్నటెన్నటికీ విమోచించబడి ఉన్నారు. అది వాస్తవం. ఇక విమోచించబడుట కాదు, నిత్యమైన విమోచన. నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి భూతకాలం దాటి ఉన్నాడు. అతడు ఊగినందుక, అతడొక ఫలానా విధానములో బాప్తిస్మము పొందినందుక, అతడు తన చేతిలో రక్తమును కలిగి ఉన్నందుక, అతడు దేవుని యొక్క అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచినందుకై ఉన్నది. ఆ విధంగానే మనము నిత్యమైన విమోచనను కలిగి ఉంటాము. ఇప్పుడు వినండి. ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆ ఆవు దూడల బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల, నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిష్కలంకముగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఇంకెంతగా శుద్ధి చేసెను కదా. మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. లోకము ఏమి అనుకుంటుంది అనే దాని గురించి నీవెందుకు పట్టించుకోవాలి? నీ పొరుగువాడు ఏమనుకుంటాడు అనే దాని గురించి నీవెందుకు పట్టించుకోవాలి? మన మనస్సాక్షి చనిపోయినది మరియు మనము నిజమైన జీవము గల దేవుడిని సేవించుటకై నూతన జీవము పొందుకొని మరియు దేవుని యొక్క ఆత్మ ద్వారా తిరిగి జన్మించాము. అక్కడే మీరున్నారు. ఇప్పుడు సరిగ్గా ఆ పేజీ ప్రక్కనే ఉన్న 10వ వచనమునకు లేదా 10వ అధ్యాయమునకు వెళ్దాము. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక వారు ఏటేటా ఎడతెగకుండా అర్పించే ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువానికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు. సంపూర్ణము అది అక్కడున్నది. పరిపూర్ణత. క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని పరిపూర్ణుల మగుటకు సాగిపోదము. కావున మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండుడి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలది. వారు కలిగి ఉన్న నియమములు మరియు బాప్తిస్మములు మరియు ఆ ఇతర కార్యములన్నీ కూడా ఆరాధికుడిని ఎన్నడూ పరిపూర్ణుడిగా చేయలేవు. మరి అయినను దేవుడు పరిపూర్ణతను కోరుచున్నాడు. మీరు నాజరీను సంఘములో చేరితే అది మిమ్మల్ని ఎన్నడూ పరిపూర్ణులుగా చేయదు. మీరు బ్యాప్టిస్టు సంఘములో, పెంతుకోస్తులో మరి దేనిలో చేరినా గాని అది మిమ్మల్ని ఎన్నడూ పరిపూర్ణులుగా చేయదు. నీవు ఒక మంచి నమ్మకమైన వ్యక్తిగా ఉండటం అనేది నిన్ను ఎన్నడూ పరిపూర్ణుడిగా చేయదు. నీవు ఒక్క విషయమును కూడా యోగ్యముగా చూపించలేవు. యోగ్యతగా చూపించుటకు నీ గురించి ఏమీ లేదు. నీవు నశించి ఉన్నావు. మీరిట్లా అనవచ్చును, మంచిది, నేను ధర్మశాస్త్రమును పాటించాను, నేను సబ్బాతును పాటిస్తాను, నేను దీనిని పాటిస్తాను, దేవుని యొక్క నియమములన్నిటినీ పాటిస్తాను, నేను దీనిని చేస్తాను. పౌలు ఇట్లు చెప్పాడు. మనమిప్పుడు వాటన్నిటినీ ప్రక్కన పెడదాము. అది మంచిదే. అయితే మేము దీనిని చేస్తాము. మేము ప్రజలకు బాప్తిస్మం ఇస్తాము మరియు మేము వారి స్వస్థత కొరకు మరియు మొదలగు వాటి కొరకు వారి మీద చేతులుంచుతాము. మనము ఆ విషయములలో ప్రతి దానిని వచనము వెంబడి వచనము తీసుకోవచ్చును. బాప్తిస్మము మనము దానిని నమ్ముతాము. నిరీక్షణ ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. ఒక బాప్తిస్మము ఉన్నదని మనము నమ్ముచున్నాము. మృతుల పునరుద్ధానమును మనము నమ్ముచున్నాము. ఖచ్చితంగా యేసు చనిపోయి మరలా తిరిగి లేచాడని మనము నమ్ముతాము. మనము దానిని నమ్ముతాము. రోగుల కొరకు చేతులుంచుటను నమ్ముతాము. అదియే చెప్పబడినది. నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. మనము దానిని నమ్ముతాము. అయితే అది ఏమిటి? అవన్నీ నిర్జీవమైన క్రియలని పౌలు చెప్పాడు.
అది మీరు చేసే ఒక విషయమై ఉన్నది. Now let's go on to perfection. ఇప్పుడు మనము పరిపూర్ణుల మగుటకు సాగిపోదము. ఓ మై, మనము ఆలయములోనికి వచ్చుచున్నాము. పునాది వద్దకు కాదు, ఆలయము స్వయంగా ఆలయములోనికే వచ్చుచున్నాము. అది పునాది అయి ఉన్నది. ధర్మశాస్త్రము మరియు నీతి మరియు సంఘములో చేరుట మరియు బాప్తిస్మము పొందుట మరియు హస్త నిక్షేపణము, అవన్నీ సంఘం యొక్క క్రమములై ఉన్నవి. But now let's go into perfection. కానీ ఇప్పుడు మనము పరిపూర్ణుల మగుటకు సాగిపోదము. మరియు పరిపూర్ణుడు ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయన యేసే. మనము ఆయనలోనికి ఎలా వెళ్తాము? మెథడిస్టుల ద్వారానా? కాదు. పెంతెకొస్తుల ద్వారానా? కాదు. బ్యాప్టిస్టుల ద్వారానా? కాదు. ఏదైనా సంఘము ద్వారానా? కాదు. రోమన్ క్యాథలిక్ ద్వారానా? కాదు. మనము దానిలోనికి ఎలా ప్రవేశించగలము? రోమా పత్రిక 8:1. There is therefore now no condemnation. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, అనగా లోకము చెప్పుచున్న దానిని ఏమాత్రము పట్టించుకోకుండా ఈ లోక సంబంధమైన కార్యములను, అనగా The flesh, but శరీరమును అనుసరింపక ఆత్మ సంబంధమైన కార్యములను అనుసరించి నడుచుకుని వారికి ఏ శిక్షా విధియూ లేదు. నీవు అనారోగ్యముతో ఉన్నప్పటికీ, నీవు చనిపోబోతున్నావు అని వైద్యుడు చెప్పినప్పటికీ నీవు దానిని ఎంత మాత్రము పట్టించుకోవు. అది నిన్ను కొంచెము కూడా ఇబ్బంది పెట్టదు. నీవు రక్షించబడక ముందు ఒక క్యాథలిక్ గా మారాలి, లేదా ఒక ప్రెస్బిటేరియన్ గా మారాలి, లేదా దీనిని చేయాలి అని వారు నీతో చెప్పినా గాని నీవు దానిని ఏమాత్రము పట్టించుకోవు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి, అనగా శరీరమును అనుసరింపక, అనగా వారు చూచు వాటిని అనుసరింపక నడుచు వారికి ఎటువంటి శిక్షా విధియూ లేదు. మీ కన్నులతో మీరు చూసే ప్రతిదీ భూసంబంధమైనదే. అయితే వాక్యము ద్వారా మీ ఆత్మలో మీరు చూసే కార్యములే అసలైన కార్యములై ఉన్నవి. వాక్యం అనేది ఆయన ఏమై ఉన్నాడనే దానిని మరియు నీవు ఏమై ఉన్నావనే దానిని ప్రతిబింబించే దేవుని యొక్క చూపుటద్దమై ఉన్నది. హల్లెలూయా. ఓ మై, అది మీకు చెప్తుంది ఈ లోకములో నీవు ఎక్కడి నుండి వచ్చావు, నీవు ఎవరివి మరియు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనే దానిని నీకు చెప్పే ఏకైక గ్రంథము ఇది మాత్రమే అయ్యున్నది. సాహిత్యములోని ఏ పేజీనైనా, ఎక్కడైనా, విజ్ఞాన శాస్త్రము లేదా మరి దేనిలోనైనా వ్రాయబడిన ప్రతి మంచి పుస్తకములోనైనా నాకు చూపించండి. వాటిలో ఏదియూ మీకు చెప్పలేదు. ఇది దేవుని యొక్క చూపుటద్దమై ఉన్నది. అది ఆయన ఏమై ఉన్నాడో మరియు నీవు ఏమై ఉన్నావో నీకు చూపిస్తుంది. పిదప ఆ మధ్యలోనే ఆ రక్తధార ఉన్నది. నీవు ఎన్నుకోగోరినట్లయితే నీవు ఏమై ఉండగలవో అది చూపిస్తుంది. విషయం అదే అయ్యున్నది, ఒక్క ఆత్మ ద్వారా. ఇప్పుడు 1 కొరింథీ 12. మనము ఆ శరీరములోనికి ఎలా ప్రవేశిస్తాము? కరచాలనము చేయుట ద్వారానా? కాదయ్యా. సంఘములో చేరుట ద్వారానా? కాదయ్యా. వెనుకకు ముందుకు బాప్తిస్మము పొందుట ద్వారానా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పొందుట ద్వారానా? యేసుక్రీస్తు నామములో పొందుట ద్వారానా? షారోను పుష్పము, లోయలోని పద్మము, ఉదయ నక్షత్రపు నామములో పొందుట ద్వారానా? మీకు కావలసిన దేనిలోనైనా పొందుట ద్వారానా? దానితో ఎటువంటి సంబంధమూ లేదు. అది దేవుని విషయంలో నిర్మలమైన మనస్సాక్షితో ఇచ్చే ప్రత్యుత్తరం మాత్రమే. మరి అయినను మనము గొడవ చేస్తాము మరియు మదన పడతాము, వాదించుకుంటాము, విడిపోతాము మరియు విభేదాలు కలగజేసుకుంటాము. అది నిజము. అయితే అవన్నీ నిర్జీవ క్రియలై ఉన్నవి. మనము పరిపూర్ణమగుటకు సాగిపోచున్నాము. నేను చేసిన పనులు అవే. ఒక సేవకుడు మీకు బాప్తిస్మం ఇచ్చాడు. అతడు మీకు ముందు వైపునకు బాప్తిస్మం ఇచ్చినా, వెనుకకు ఇచ్చినా, 3 సార్లు, 4 సార్లు, లేదా ఒక్కసారే ఇచ్చినా, లేదా అతడు దానిని ఎలా చేసినా దానితో ఎటువంటి సంబంధమూ లేదు. ఎలాగైనా మీరు కేవలం ఆ సంఘం యొక్క సహవాసములోనికి బాప్తిస్మం పొందారంతే. మీరు క్రీస్తు యొక్క మరణమును, సమాధిని మరియు పునరుత్థానమును నమ్ముచున్నారని ఆ సంఘమునకు రుజువు చేయుచున్నారు. రోగులను స్వస్థపరచుటకు హస్త నిక్షేపణము చేయుట అది అద్భుతమే. అయితే అవన్నీ శరీర సంబంధమైనవి. మరియు మీరిప్పుడు జీవిస్తున్నంత వాస్తవంగానే ఆ శరీరము మరలా మరణిస్తుంది, అది మరలా చనిపోతుంది. ఇప్పుడు మనము వాటన్నిటినీ ప్రక్కన పెట్టి మరియు పరిపూర్ణమగుటకు సాగిపోదాము. మనము పరిపూర్ణతలోనికి ఎలా వెళ్తాము? దానినే మనము తెలుసుకొనగోరుచున్నాము. క్రీస్తు పరిపూర్ణులనుగా చేసి ఉన్నాడు. దేవుడు మనందరి దోషములను ఆయన మీద మోపాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడినది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆ శరీరములోనికే మనం వెళ్ళగోర్చున్నాము. ఆ శరీరమే. ఎందుకు? మీరు ఆ శరీరములో ఉన్నట్లయితే మీరు తీర్పును ఎన్నడూ చూడరు, మీరు మరణమును ఎన్నడూ రుచి చూడరు. మీరు ఆ శరీరములో ఉన్నప్పుడు మరణము, తీర్పు, పాపము మరియు మిగతా దానంతటి నుండి విడుదల పొంది ఉన్నారు. బోధకుడా, దానిలోనికి ఎలా ప్రవేశిస్తారు? ఈ ఆలయములో చేరుట ద్వారానా? ఇంకనూ నీవు నశించినట్లే. ఎలాగైనాను దీనిలో చేరలేరు. మనము ఎటువంటి పుస్తకమును కలిగిలేము. దానిలోనికి మనం ఎలా ప్రవేశించగలము? ఏదో ఒక సంఘములో చేరుట ద్వారానా? కాదయ్యా. నీవు దానిలోనికి ఎలా ప్రవేశిస్తావు?
నీవు దానిలో జన్మిస్తావు. 1 కొరింథీ 12. For by one Spirit ఏలయనగా ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొంది ఉన్నాము. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా మనము ఆ శరీరములోనికి బాప్తిస్మము పొంది మరియు పాపము నుండి విడుదల పొంది ఉన్నాము. దేవుడు ఇక మీదట నిన్ను చూడడు, ఆయన క్రీస్తును మాత్రమే చూస్తాడు. మరియు మీరు ఆ శరీరములో ఉన్నప్పుడు దేవుడు ఆ శరీరమునకు తీర్పు తీర్చలేడు. ఆయన ఇదివరకే దానికి తీర్పు తీర్చాడు. ఆయన మన తీర్పులను తీసుకొని మరియు మనల్ని లోపలికి ఆహ్వానించాడు. మరియు విశ్వాసము వలన కృప ద్వారా మనము నడుస్తూ మరియు మన క్షమాపణను అంగీకరిస్తాము. మరియు పరిశుద్ధాత్మ మనల్ని ఆయనతో ఈ సహవాసములోనికి తీసుకొని వస్తాడు. మరియు మనము ఇక ఎంత మాత్రము లోక కార్యములను అనుసరించి నడవము, కాని మనము ఆత్మలో నడుస్తాము. వాక్యము మన యొద్దకు వచ్చి పురిగొల్పబడ్డాము. నాకు బదులుగా ఆయన మరణించాడు, నేను బ్రతికించబడ్డాను. ఇదిగో నేనిక్కడ ఉన్నాను. ఒకప్పుడు పాపములు మరియు అపరాధములలో చచ్చి ఉన్న నేను బ్రతికించబడ్డాను. ఆయనను సేవించవలనన్నదే నా సమస్త కోరిక అయ్యున్నది. నా ప్రేమ అంతయు ఆయన కొరకే అయ్యున్నది. నేను ఎక్కడకు వెళ్ళినా ఏమి చేసినా నేను ఆయనను మహిమపరచునట్లు నా నడకలన్నీయు ఆయన నామములో ఉండాలని కోరుచున్నాను. నేను వేటాడుతున్నా గాని, నేను చేపలు పడుతున్నా గాని, నేను బంతిని ఆడుచున్నా గాని, ఒకవేళ నేను ఏమి చేస్తున్నా గాని క్రీస్తును నాలో కలిగి ఉన్నవానిగా నేను ఉండాలి. ఎటువంటి ఒక జీవితముగా ఉండాలంటే ప్రజలు ఆ విధంగా ఉండాలని పరితపించాలి. మీ సంఘముల గురించి కబుర్లు చెప్పడం, వెక్కిరించడం మరియు గొడవ పడటం కాదు. మీకు అర్థమవుతున్నదా? ఒక్క ఆత్మ ద్వారా మనము ఆ శరీరములోనికి బాప్తిస్మము పొంది ఉన్నాము. మరియు నేను రక్తమును చూసినప్పుడు నేను మిమ్మును దాటి వెళ్ళుదును. వినండి దయచేసి, ఇక్కడ కేవలం ఇంకొంచెం ముందుకు చదువుదాము. వాటిని తెచ్చువారికి అది ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగజేయనేరదు. అలాగు 2వ వచనం 10వ అధ్యాయము. అలాగూ చేయగలిగిన ఎడల వారు వాటిని అర్పించుట మానుదురు కదా. అది ఆ వ్యక్తిని పరిపూర్ణుడిగా చేయగలిగితే మరి దేవుడు పరిపూర్ణతను కోరుచున్నాడు. ధర్మశాస్త్రములను పాటించుట, ఆజ్ఞలన్నిటినీ పాటించుట మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసిన ఎడల అప్పుడిక వేరే దేనిని కలిగి ఉండవలసిన అవసరం లేదు. మీరు ఇదివరకే పరిపూర్ణులుగా చేయబడ్డారు. ఎందుకనగా మీరు పరిపూర్ణులుగా ఉన్నప్పుడు మీరు నిత్యులై ఉన్నారు. ఎందుకనగా దేవుడొక్కడే నిత్యుడైన వాడు మరియు దేవుడొక్కడే పరిపూర్ణుడు. మరియు మీరు నిత్యులుగా ఉండుటకు గల ఒకే ఒక్క మార్గమేదనగా దేవునిలో భాగమైపోవుటయే. ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఉండదు. ఏమిటి? ఒకసారి శుద్ధపరచబడిన ఆరాధకునికి ఇక జ్ఞప్తి ఉండకపోవుటకై ఉన్నది. మీరు దాని యొక్క తర్జుమాను వ్రాసినట్లయితే అది కోరిక అయి ఉన్నది. ఒక్కసారే శుద్ధపరచబడిన ఆరాధికుడు పాపము కొరకు కోరికను ఇక ఎంత మాత్రము కలిగి ఉండడు. ఆరాధికుడు ఒక్కసారే శుద్ధపరచబడినట్లయితే ఇప్పుడు నీవు పైకి వెళ్లి మరి ఇట్లు చెప్తావు, ఓ హల్లెలూయా, గత రాత్రి నేను రక్షించబడ్డాను. అయితే సరి దేవా దీవించుము, ఆమె నన్ను పడిపోవునట్లు చేసినది. హల్లెలూయా, ఏదో ఒక రోజు నేను మరలా రక్షించబడతాను. శిక్షణ లేని ఓ దయనీయమైన అజ్ఞాని, అది ఆ విధంగా కాదు. ఆరాధికుడు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత అతని మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు అని బైబిల్ గ్రంథం చెప్పినది. మనము చదువుచుండగా ఒక్క నిమిషం వినండి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మనము సమయాన్ని ఆదా చేయడానికి 8వ వచనమును తీసుకుని మరియు నేను చెప్పగోర్చున్న దాని వద్దకు వెళ్లడానికి క్రిందకు వెళ్లబోచున్నాము. ధర్మశాస్త్ర ప్రకారంగా అర్పించబడే బలులు మరియు అర్పణలు మరియు దహన బలులు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకిష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత 9వ వచనము, ఆయన ఓ దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్పుచున్నాడు. ఆ 2వ దానిని స్థిరపరచుటకు ఆయన ఆ మొదటి దానిని అనగా ధర్మశాస్త్రమును కొట్టివేయుచున్నాడు. దానిపైనే ఉండుటకు మనకు సమయం ఉంటే బాగుండునని కోరుచున్నాను. నీవు ఒక ప్రెస్బిటేరియనుగా లేదా ఒక పెంతుకోస్తుగా లేదా బ్యాప్టిస్టుగా లేదా మెథడిస్టుగా ఉన్నంత కాలము ఆయన నీతో ఎన్నడూ ఏదీ చేయలేడు. ఆ 2వ దానిని స్థిరపరచుటకు చూడండి, ఆయన మొదటిగా దానంతటిని తీసివేయవలసి ఉన్నది. మంచిది, నేను ఒక మెథడిస్టును అని నీవు చెప్పుచున్నంత కాలం అది కుదరదు. మెథడిస్టులకు, బ్యాప్టిస్టులకు, పెంతుకోస్తు వారికి వ్యతిరేకంగా ఏమీ లేదు. కానీ సహోదరుడా, అది సరిపోదు. నీవు పరిపూర్ణతలోనికి సాగిపోవలసి ఉన్నది. మరది క్రీస్తులోనికే అయ్యున్నది. ఇప్పుడు కేవలం ఒక్క నిమిషము దీనిని గమనించండి. యేసుక్రీస్తు శరీరము ఒక్కసారే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మనము కేవలం ఇంకా కొంచెం ముందుకు చదివి దానిని పట్టుకుందాము. మనము చదువుచుండగా దానిని నాననివ్వండి. ఒక్కసారియే. మరియు ప్రతి యాజకుడు అనుదినము నిలబడి సేవ చేయుచు పాపమును ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచుండెను.
ఈయన అయితే మీరు సిద్ధంగా ఉన్నారా? అది తప్పిపోకుండా తిన్నగా హృదయంలోనికి వెళ్ళునట్లు ఇప్పుడు మీరు మీ చొక్కాను తెరిచి ఉంచారా? కానీ ఈ వ్యక్తి, ఏ వ్యక్తి? రోము యొక్క పోపు కాదు, మెథడిస్టు సంఘం యొక్క బిషపు కాదు, లేదా మరే ఇతర సంఘం యొక్క బిషపు కాదు. But this man, Christ, కాని ఈయనైతే, అనగా క్రీస్తు, పాపము నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. what? గమనించండి, ఇక్కడ అది వస్తుంది. ఏలయనగా ఒక్క అర్పణ చేత ఈయన పరిపూర్ణులుగా చేశాడు. ఈయన పరిపూర్ణులుగా చేసి ఉన్నాడు. Until the next revival, తర్వాతి ఉజ్జీవము వరక what I say? అది ఏమి చెప్పినది? He has perfected forever. ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలమునకు పరిపూర్ణులుగా చేసి ఉన్నాడు. మీకు అది అర్థమైనదా? మనము పరిపూర్ణుల మగుటకు సాగిపోదము. ఇప్పుడు హోలీనెస్ ప్రజలైన మీరు ఇట్లంటారు, ఓ అవును, మేము పరిశుద్ధతను నమ్ముచున్నాము, హల్లెలూయా, మేము శుద్ధీకరణను నమ్ముతాము. కానీ మీరు మీ స్వంత దానిని తీసుకొనుచున్నారు. మీరు కేవలం దీనిని ఆపివేస్తారు మరియు దానిని ఆపివేస్తారు. మీకు తెలుసా, మీరు దానిని చేయకూడదు. క్రీస్తు ద్వారమును తెరిచి మరియు మీ హృదయమునకు దానిని పురుగొల్పినప్పుడు మరి మీరు పాపము మరియు కోరికయు చచ్చి అదంతయు తొలగిపోయిన ఒక స్థితికి వస్తారు. Then he taketh అప్పుడు away your ఆయన తనను తాను self-righteousness, మీలో he స్థాపించుకొనుటకు establishes himself in you. మీ స్వనీతిని తీసివేస్తాడు. మరియు అది మహిమా నిరీక్షణ అయినట్టి దేవుని కుమారుడైన క్రీస్తు మీలో ఉండుటై ఉన్నది. మనము పరిపూర్ణుల మగుటకు సాగిపోదము. మనము ఎలా పరిపూర్ణులం అవ్వగలము? క్రీస్తు యొక్క మరణము ద్వారా, సంఘములో చేరుట ద్వారా కాదు, మనము చేసే మంచి క్రియల ద్వారా కాదు. అది మంచిదే. మనము ఈ విధంగా లేదా ఆ విధంగా బాప్తిస్మము పొందుటను బట్టి కాదు, చేతులుంచుట ద్వారా మనము స్వస్థపరచబడినందుకు కాదు. మేము మరణము, సమాధి మరియు పునరుద్ధానమును నమ్ముచున్నాము అనేటటువంటి ఈ ఇతర కార్యములలో దేనిని బట్టి కాదు. పౌలు ఇట్లన్నాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను, అనగా అర్థమయ్యే భాషలు మరియు గ్రహించబడలేక అనువదించబడవలసి ఉన్న భాషలు, రెండిటిలో మాటలాడినను నేను వ్యర్థుడనే. I am nothing. నేను జ్ఞానవరమును కలిగి ఉండి మరియు దేవుని యొక్క జ్ఞానమంతటిని గ్రహించినను, బైబిల్ గ్రంథమును వివరించగలిగి దాని నుండి దానంతటిని ముడివేయగలిగినను నేను వ్యర్థుడనే. అలాగైతే బైబిల్ గ్రంథమును నేర్చుకొనుటకై పాఠశాలకు వెళ్ళుట వలన అంత మేలు ఏమీ జరగదు కదూ. కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను అటువంటప్పుడు స్వస్థత సభలంత పెద్ద విషయమేమీ కాదు, అవునా? I'm nothing. నేను వ్యర్థుడనే. కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. ఓ, వారిట్లంటారు, ఆ మనిషి భక్తి గలవాడు, కాని అతడు వ్యర్థుడు అని పౌలన్నాడు. ఎన్నడూ ఏమీ కాలేదు. ఏలయనగా భాషలున్నను అవి ఆగిపోవును, ప్రవచనములున్నను అవి తప్పిపోవచ్చును, ఈ ఇతర కార్యములన్నీ ఉన్నా గాని అవి విఫలమగును. అయితే ఆ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్ధకమగును. చూడండి, ఆ పరిపూర్ణమైనది ఏమిటి? ప్రేమ. ప్రేమ అనగా ఏమిటి? దేవుడు ఈ చిన్న నిర్జీవమైన క్రియలను మరియు నియమములన్నిటినీ ప్రక్కకు పెట్టి మరియు పరిపూర్ణతలోనికి సాగిపోదాము. మీరు దానిని చూశారా? క్రీస్తు ద్వారా మనము పరిపూర్ణులుగా చేయబడుచున్నాము. మనము దానిలోనికి ఎలా ప్రవేశించగలము? పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా. మంచిది. ఏమి జరుగుతుంది? మీరు మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నారు. మంచిది. నేను వనకవలెనా, దూకవలెనా, దానిని చేయవలెనా? నీవు ఏమీ చేయనవసరం లేదు. నీవు ఇదివరకే దానిని చేసి ఉన్నావు. దేవుడు నిన్ను మరణము నుండి జీవములోనికి తీసుకుని వచ్చాడు మరియు నీవు సజీవంగా ఉన్నావు. పిదప నీ జీవితం యొక్క ఫలములు దానిని చూపిస్తాయి. మెథడిస్టులు మరియు నాజరీన్లైన మీలో చాలా మంది మీకు సాధ్యమైనంత గట్టిగా కేకలు వేశారు. మరి ఒక వ్యక్తి పొలములో నుండి మొక్కజొన్నను దొంగిలించారు. అది నిజము. సాధ్యమైన ప్రతి దానిని చేస్తారు. పెంతుకొస్తు వారైన మీలో చాలా మంది ఎండిపోయిన ఆవు పేడ మీద పల్లీలు వేస్తున్నట్లుగా భాషలతో మాట్లాడారు. నిశ్చయంగా తిన్నగా బయటకు వెళ్లి మరియు వేరొకరి భార్యతో పారిపోయి అన్ని రకములైన కార్యములను చేశారు. సహోదరుడా, అది కాదు. పరిశుద్ధాత్మ యొక్క స్థానమును తీసుకొనుటకు ఏ ఉద్రేకమునైనా లేదా మరి దేనినైనా కలిగి ఉండటకు ప్రయత్నించకండి. నూతన జన్మ వచ్చినప్పుడు మీరు మార్చివేయబడ్డారు. దానిని నిరూపించుటకు మీరేమీ చేయనక్కర్లేదు. మీరు నడుస్తుండగా మీ జీవితమే దానిని రుజువు చేస్తుంది. మీ ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, దయాలుత్వము, సహనము రుజువు చేస్తాయి. మీరు అదే అయి ఉంటారు మరియు లోకము మీలో యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబమును చూస్తుంది. ఇప్పుడు భాషలతో మాట్లాడుట, కేకలు వేయుట, అవి కేవలం ఇటువంటి ఒక జీవితమును వెంబడించే గుణలక్షణములై ఉన్నవి. మరియు మీరు తీసుకొని ఆ గుణలక్షణములను అనుకరించవచ్చు గాని మరి ఆ జీవితమును ఎన్నడూ కలిగి ఉండరు. మనము దానిని చూస్తున్నాము. అది నిజమని ఎంతమందికి తెలుసు? ఖచ్చితంగా మీకు తెలుసు.
నిశ్చయముగా మీకు తెలుసు మాయే, మీ చుట్టూ మీరు దానిని చూస్తుంటారు. కావున మీరు జీవించే మీ జీవితము కాకుండా పరిశుద్ధాత్మకు రుజువు అని మీరు చెప్పగలిగే ఏదీ లేదు. ఇప్పుడు మీరు భాషలతో మాట్లాడగోరిన ఎడల దానిని బలపరచుటకు మీరు ఆ జీవితమును కలిగి ఉన్నట్లయితే అది పరిపూర్ణంగా మంచిదే, అది నిజము. మరియు మీరు కేకలు వేయాలనుకుంటే మంచిది, అది మంచిదే. నేను కూడా కేకలు వేస్తాను. కొన్నిసార్లు నేను ఎంతగా ఆనందముతో నిండిపోతానంటే ఒక జత బూట్లను కూడా ధరించి ఉండలేను. నేను వాటి నుండి బయటకు దూకడానికి ఇష్టపడతాను మరియు అది అద్భుతమైనది. నేను దానిని నమ్ముతాను. నేను దర్శనమును చూశాను మరియు రోగులు స్వస్థపరచబడుటను, మృతులు లేపబడుటను చూశాను. వారక్కడ పడి ఉండగా వైద్యులు వెళ్లిపోతూ వారి పని అయిపోయినది మరియు వారు మరణించారు అని చెప్పినప్పుడు కొన్ని గంటలు అక్కడ పడి ఉండగా మరియు పరిశుద్ధాత్మ నేరుగా క్రిందకు దిగివచ్చి మరియు ఒక దర్శనమును చూపించి అక్కడికి వెళ్లి మరియు ఆ వ్యక్తిని పైకి లేపుటను చూశాను. చెవిటివారు, మూగవారు, గుడ్డివారు బాగవుటను మరియు కుంటివారు నడుచుట నేను చూశాను. అవి కేవలం గుణలక్షణములైనవి. సహోదరుడా, చాలా కాలం క్రితము ప్రపంచమనేది అసలు ఒక పునాదిని కలిగి ఉండుటకు ముందు దేవుడు తన యొక్క నిత్యమైన కృప ద్వారా ఆయన క్రిందికి చూశాడు మరియు ముందు జ్ఞానము ద్వారా ఆయన నిన్ను మరియు నన్ను చూశాడు. మనము ఏ కాలములో జీవిస్తామో ఆయనకు తెలుసు. మనము ఏమై ఉంటామో ఆయనకు తెలుసు. కావున ఎన్నిక ద్వారా మనము ఆయనతో కూడా మచ్చ లేకుండా ఉండటానికి జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఎన్నుకున్నాడు. ఇప్పుడు మచ్చ అనేది లేకుండా ఆయనతో ఉండుటకై జగత్ పునాది వేయబడక ముందే ఆయన మనలను ఎన్నుకున్నట్లయితే మరి మనమందరము మచ్చతో పుట్టిన వారమై మరియు ఏదియు మనలను శుద్ధి చేయలేకున్న ఎడల ఏ విధంగా మనము మచ్చలేని వారుగా ఉండబోచున్నాము? ఆయన తన అద్వితీయ కుమారుని పంపించాడు. తద్వారా అతని యందు నమ్మికయించు ప్రతివాడును జీవమునకు అంతమును కలిగి ఉండక నిత్య జీవమును కలిగి ఉండుటకై ఉన్నది. ఎన్నడూ నశింపక నిత్య జీవమును కలిగి ఉండుటకై ఉన్నది. పిదప మనము ఆయనలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనలను పిలుచుటను బట్టి విశ్వాసము ద్వారా కృపచేతనే మనము రక్షించబడి ఉన్నాము. ఈ భూమి మీద ఒక శరీరం అనేది ఉండుటకు ముందే మీ శరీరములు ఇక్కడ పడి ఉన్నవి. అది కాల్షియం నుండి, పొటాషియం నుండి, తేమ నుండి, కాస్మిక్ వెలుగు నుండి, పెట్రోలియంలు మరియు మొదలగు 16 మూలకముల నుండి చేయబడినది. మరియు పరిశుద్ధాత్మ భూమి మీద పొదుగుట ప్రారంభించెను, అల్లాడుచుండెను. మరియు అది అట్లు చేసినప్పుడు మొదటి విషయం ఏమిటో మీకు తెలుసా? ఒక చిన్న ఈస్టర్ పుష్పము పైకి వచ్చినది. పిదప ఆయన కొంత గడ్డిని, కొన్ని పక్షులను కలగజేశాడు మరియు కొంతసేపటి తర్వాత ఒక మానవుడు ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఆయన భూమి యొక్క ధూళి నుండి ఒక స్త్రీని ఎన్నడూ తయారు చేయలేదు. ఆరంభము నుండి ఆమె అది వరకే ఒక పురుషుడై ఉన్నది. పురుషుడు మరియు స్త్రీ ఒక్కటై ఉన్నారు. కావున ఆయన ఆదాము ప్రక్క నుండి ఒక ప్రక్కటెముకను తీసుకొని మరియు ఒక స్త్రీని అతని కొరకు ఒక సాటి అయిన సహాయమును కలగజేశాడు. మరియు అప్పుడు పాపము లోపలికి ప్రవేశించినది. పిదప పాపము లోపలికి ప్రవేశించిన తరువాత ఏమి జరిగినా గాని దేవుడు ఓడించబడడు. ఆయన ఎన్నడూ ఓడించబడడు. పిదప స్త్రీలు మనుషులను భూమి మీదకు తీసుకొని రావడం ప్రారంభించారు మరియు దేవుడు నిత్యమైన కృప ద్వారా ఎవరు రక్షించబడతారో చూశాడు మరియు ఆయన నిన్ను పిలిచాడు. మొదటిగా నా తండ్రి వారిని పిలిస్తేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. పొందగోను వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. నీవు ఇట్లంటావు, మంచిది, నేను దేవుడిని వెతికాను, నేను దేవుడిని వెతికాను. లేదు, నీవు ఎన్నడూ వెతకలేదు. దేవుడే నిన్ను వెతికాడు. ఆరంభములో అది ఆ విధంగానే ఉండినది. ఓ తండ్రి, తండ్రి, నేను పాపము చేసి ఉన్నాను, నీవు ఎక్కడ ఉన్నావు అని ఆదాము చెప్పుచుండలేదు. ఓ ఆదామా, ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు అని తండ్రియే అడుగుచున్నాడు. అది ఏ మనుషుని యొక్క స్వభావమైనది, అది ఏ మనుషుని యొక్క వైఖరి అయినది. దానితోనే అతడు తయారు చేయబడ్డాడు. నా తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. మరియు నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ, హల్లెలూయా, వచ్చు వారందరికీ నేను వారికి నిత్య జీవమునిచ్చెదను మరియు అంత్య దినమున నేను వానిని లేపుదును. పరలోకపు దేవుడు చేసిన ఎటువంటి ఒక ధన్యకరమైన వాగ్దానము కదా. ఈ రాత్రి మనం అక్కడికి వస్తాము. అక్కడ ఆయన తనతోడని ప్రమాణము చేసి ఉన్నాడు. అంతకంటే గొప్పవారెవరనూ లేరు. మీరు మీకంటే ఎవరైనా గొప్పవారి మీద ప్రమాణం చేస్తారు. గొప్పవారెవరనూ లేరు. కావున దేవుడు తనపై తానే ప్రమాణం చేశాడు. మనము దానిలోనికి వెళ్ళుచున్నాము. ఆయన దానిని ఎలా చేశాడో మరియు ఆయన దానిని ఎప్పుడు చేశాడో చూస్తాము. మరియు ఆయన మనల్ని లేపి మరియు మనల్ని తన సొంత స్వాస్థ్యముగా చేస్తాడని ఆయన తనపై తానే ఒట్టు పెట్టుకున్నాడు. ఓ, ఈ ఉదయమున మనం ఎంత పరిపూర్ణముగా మరియు దృఢముగా నిలబడగలము కదా. మీరు ఏ విధంగా చూడగలరు కదా. మరణము నేరుగా మీ ముఖములోనికి తేరి చూస్తున్నట్లయితే మీరును పౌలు వలె చెప్పగలరు, మరణమా నీ ముల్లెక్కడా, సమాధి నీ విజయమెక్కడా? అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును అనుగ్రహించు దేవునికి కృతజ్ఞతలు చెల్లునుగాక. అక్కడే నీ ఉన్నావు.
ఎందుకు? ఓ, నీవు ఫలానా మరియు ఫలానా దానిని చేశావు, నాకు అది తెలుసు, కానీ నేను ఆయన యొక్క రక్తము చేత కప్పబడి ఉన్నాను. హల్లెలూయా. ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరంలోనికి బాప్తిస్మం పొంది ఉన్నాము. మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లైన మీరు ఎవరైనప్పటికీ మనము ఒక్క శరీరంలోనికి బాప్తిస్మం పొంది ఉన్నాము. మనము సహవాసమును కలిగి ఉన్నాము మరియు మనము దేవుని రాజ్యపు పౌరులమై ఉండి మేము ఈ లోక సంబంధులము కాము అని చెప్పుకొనుచున్నాము. ఒక రోజున నా చిన్న అమ్మాయి వచ్చి ఇట్లా అన్నది, డాడీ, ఈ చిన్న అమ్మాయి ఫలానా మరియు ఫలానా దానిని చేసినది మరియు వారు ఫలానా మరియు ఫలానా దానిని చేశారు. మేము ఆ ఇంటికి వెళ్ళాము, వారు ఫలానా మరియు ఫలానా దానిని చేశారు. ఇట్లా అన్నది, మనం ఎందుకని దానిని చేయము? నేనిట్లు చెప్పాను, ప్రియా, మనము ఆ లోక సంబంధులము కాము, వారు తమ మట్టుకు తాము ఒక ప్రపంచములో జీవిస్తారు. ఇట్లన్నది, మనమందరము ఒకే నేల మీద నడవటం లేదా? నేనిట్లు చెప్పాను, ప్రియా, లోక సంబంధులు, మనము ఆ ప్రజలకు సంబంధించిన వారము కాము. బైబిల్ గ్రంథము ఇట్లు చెప్పినది, వారిలో నుండి బయటికి వచ్చి మీరు వేరుపరుచుకొని ఉండండి అని దేవుడు చెప్పుచున్నాడు. చూడండి, మీరు దానికి చెందిన వారు కారు మరియు ఆ నూతన స్వభావము మీ లోపలికి వచ్చినప్పుడు మీరు బయటకు లాగబడవలసిన అవసరం లేదు. లోతు భార్య వలె మీరు వెనకకు వెళ్ళగోరరు. మీరు దానికి వెలుపల జన్మించారు మరియు మీరు వేరొక పరిమాణములో ఉన్నారు మరియు అది మీకు చెత్తలాగా కనబడుతుంది. మరియు మనము జీవించుచున్న ఈ గొప్ప అద్భుతమైన అమెరికా దానితో నిండిన ఒక పెద్ద గందరగోళముగా మారి ఉన్నది. విషయమంతా కామము మరియు స్త్రీలే. మరియు స్త్రీలు వారి వస్త్రధారణ చేసుకునే విధానము, పురుషులు వారు ప్రవర్తించే విధానము మరియు వారు చేస్తున్న కార్యములు ఉండగా మరియు పిదప తమను తాము క్రైస్తవులు అని పిలుచుకుంటున్నారు. ఉదాహరణకు, ఈ ఎల్విస్ ప్రెస్లీ ఇప్పుడు వెళ్లి పెంతుకోస్తు సంఘములో చేరాడు. అవును, యూదాకు 30 వెండి నాణములు లభించినది అక్కడే అయ్యున్నది. ఎల్విస్ తన జన్మ హక్కులను అమ్ముకున్నందుకు కుప్పలు కుప్పలుగా క్యాడ్లాక్స్ కార్లను మరియు కొన్ని $1 మిలియన్ పొందుకున్నాడు. ఆర్థర్ గాడ్ఫ్రే దాని వైపు చూడండి. ఇక్కడ లూయిస్విల్ లో జిమ్మీ ఆస్బర్న్ ను చూడండి. అక్కడ ఆ పాత బూగీ ఊగీ రాక్ అండ్ రోల్ సంగీతంతో, పాత బుద్ధిహీనమైన దానితో మరియు ఆ మురికితో ఉన్నాడు. మరియు ఆదివారం ఉదయమున బైబిల్ గ్రంథమును తీసుకుని వేదిక మీద నిలబడి మరియు బోధిస్తాడు. ఎంత అవమానకరము! ప్రతి బల్లయు వాంతులతో నిండి ఉన్నది అని బైబిల్ గ్రంథము చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. ఎందుకు? మనం ఒక భయంకరమైన దినములో జీవించుచున్నాము. మరియు ఓ, వారు చాలా భక్తిపరులు అని ప్రజలు అంటుంటారు. ఓ, దయ్యము కూడా భక్తిపూర్వకమైనదని మీకు తెలియదా? కయ్యను కూడా సరిగ్గా హేబెలు వలనే భక్తిపరుడని మీకు తెలియదా? కానీ అతనికి ప్రత్యక్షత లేదు. అదంతే, అతనికి ప్రత్యక్షత లేదు. అవునండి, మనమందరము సంఘానికి వెళ్తాము, కానీ కొందరే జీవమును కలిగి ఉన్నారు. వారు మాత్రమే తమ హృదయములో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను కలిగి ఉన్నారు. వణుకుట ద్వారా, గెంతుట ద్వారా కాదు, సంఘములో చేరుట ద్వారా కాదు, కానీ దేవుడు అతనికి బయలుపరుచుకున్న ప్రత్యక్షత ద్వారా అయ్యున్నది. ఏమి చెప్పబడినదో చూడండి. మనుష్య కుమారుడనైన నేను ఎవనినని జనులు చెప్పుకొనుచున్నారు. కొందరు నీవు ఒక ప్రవక్తవని చెప్పుచున్నారు, మరియు కొందరు నీవు ఏలియావని చెప్పుచున్నారు. ఇట్లా అడిగాడు, మీరైతే ఎవడినని చెప్పుకొనుచున్నారు? పేతురు ఇట్లన్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. అది అతని పెదవుల నుండి వచ్చినది కాదు. అందుకు ఆయన ఇట్లన్నాడు, యోనా కుమారుడవైన సీమోను, నీవు ధన్యుడవు. ఏలైనగా రక్తమాంసములు ఎన్నడూ దీనిని బయలుపరచలేదు. బైబిల్లోని కొన్ని నీతి శాస్త్రములలో లేదా ఏదో ఒక వేదాంత సెమినరీలో నీవు ఎన్నడూ దీనిని నేర్చుకోలేదు. నీవు ధన్యుడవు. ఏలైనగా రక్తమాంసములు దీనిని నీకు బయలుపరచలేదు, కానీ పరలోకమందున్న నా తండ్రియే దీనిని బయలుపరిచాడు. మరియు ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును, మరియు పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. ఈ ఉదయమున నీవు ఒక సంఘమునకు చెందినందుకు నీవు ఒక క్రైస్తవుడవైతే నీవు నశించినట్లే. నీవు మరణము నుండి జీవములోనికి దాటినందుకు నీవు ఒక క్రైస్తవుడవైతే నీవు తీర్పు నుండి విడుదల పొంది ఉన్నావు. నీవు క్రీస్తులోనికి అన్ని వేళలా పరిపూర్ణవగుచున్నావు. దేవుడు ఒక్క విషయాన్ని కూడా చూడలేదు. నీవిట్లంటావు, సరే, నేనెన్నడైనా పొరపాటును చేస్తానా? నిశ్చయంగా. అయితే నీవు దానిని బుద్ధిపూర్వకంగా చేయవు. ఇప్పుడు కేవలం కొన్ని నిమిషములలో మనము దానిలోనికి వెళ్తున్నాము. ఏలైనగా సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేయువానికి పాపములకు బలి ఇకను ఉండదు. ఈ రాత్రి మనము దానిలోనికి వెళ్తాము. ఎందుకనగా ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆలస్యమైనది. దీనిలో కేవలం మరికొన్ని వచనములను మనం చదువుదాము. తద్వారా మనము మరికొంచెం పొందుకునట వలన మంచి అనుభూతిని పొందగలం. మంచిది, సరే, ఈ రాత్రే మనము దానిని ప్రారంభించుదాం. 4వ వచనం, దీనిని వినండి. ఏలైనగా ఒకసారి వెలిగింపబడి మరియు శక్తిని, పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై మరియు దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తిని అనుభవించిన తర్వాత తప్పిపోయిన ఎడల మారు మనసు పొందునట్లు తమను తాము మరలా నూతన పరచుట అసాధ్యము. చూశారా? మరియు ఇదేమిటో చూపించుటకు మనము దానిని హెబ్రీ 10లోనికి తీసుకెళ్తాము మరియు ముందుకు వెళ్లి వెనకకు వస్తూ ఉంటాము. స్నేహితులారా,
మనము పరిపూర్ణతలోనికి సాగిపోదాము. మనము ఈ రోజు మనం ఎటువంటి మినహాయింపు లేకుండా ఉన్నాం. మనకు అసలు ఎటువంటి మినహాయింపు లేదు. ఈ చివరి దినమున పరలోకపు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మరియు ఇదివరకు ఆయన ఇక్కడ ఉన్నప్పుడు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు చేసిన అవే క్రియలను ఇప్పుడు చేయుచున్నాడు. మనము ఈ బైబిల్ గ్రంథము గుండా వచ్చుచుండగా ఆయన నిరూపించాడు. మరియు మీరు తరగతిలోని వారలారా ఈ విషయమును ఎరిగి ఉండండి. అదేమిటనగా ఆయన అరణ్యములో పిల్లలతో చేసినట్టి ఆశ్చర్యకార్యము వెంబటి ఆశ్చర్యకార్యమును, సూచన వెంబడి సూచనను, మరియు అద్భుతం వెంబటి అద్భుతమును, ఆయన చేసిన కార్యములను మరియు సూచనలను ఆయన ఇక్కడ భూమి మీద ఉండి శరీరములో ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆయన చేసిన కార్యములను మనం తీసుకున్నాం. మరియు సరిగ్గా అవే కార్యములు ఈనాడు సరిగ్గా మన మధ్య జరుగుచున్నవి. దానిని నిర్ధారించుటకు ఇదిగో వాక్యము ఇక్కడ ఉన్నది. అది సరైనదని చెప్పుటకు, దానిని సరైనదిగా చేయుటకు విషయం ఇక్కడున్నది. అదే కార్యమును చేయుటకు దేవుని ఆత్మ ఇక్కడున్నది. కాబట్టి మనము ఎటువంటి మినహాయింపు లేకుండా ఉన్నాము. మనము ప్రార్థించుకుందాము. పరలోకపు తండ్రి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మమ్మల్ని ఆవరించి ఉండుటను చూస్తుండగా మేము ప్రతి మాటను, ప్రతి దానిని, ప్రతి తప్పిదమును, ప్రతి చెడ్డ మాటను, చెడుగా పలికిన ప్రతి మాటను, ప్రతి తలంపును ప్రక్కకు పెట్టి, మరియు మా విశ్వాసమునకు కర్తయు దానిని ముగించువాడునైనా ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తనిమ్ము. ఓ, ఆయన యొక్క అత్యంత సాటిలేని పరిశుద్ధమైన నామము స్తుతింపబడుగాక. పడిపోయిన మానవుణ్ణి విమోచించి మరియు వారిని తిరిగి ప్రభు అయిన దేవునితో సహవాసములోనికి తెచ్చుటకు ఆయన ఏ విధంగా భూమి మీదకు వచ్చాడో గదా. మరియు దీనిని బట్టి మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మరియు ఇప్పుడు ఆయన కృప ద్వారా మేము ఎన్నడూ ఆయనను ఎన్నుకోలేదు గాని ఆయనే మమ్మల్ని ఎన్నుకున్నాడు. మీరు నన్ను ఎన్నుకోలేదు గాని నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను అని ఆయన చెప్పాడు. ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే అయి ఉన్నది. మరియు ప్రియమైన దేవా, సంవత్సరముల తరబడి దీనిని వాయిదా వేస్తుండగా మరి అయినను వారి హృదయము వద్ద స్థిరముగా ఒక చిన్న తట్టుటను కలిగి ఉన్నవారు ఈ ఉదయమున ఇక్కడ కూర్చుని ఉండవచ్చును. మంచిది, అంతా బాగవుతుంది అని అనుకుంటూ బహుశా వారు సంఘములో చేరి ఉండవచ్చును. తండ్రి, నిశ్చయముగా ఈ ఉదయము లేఖనములు దానిని వివరించినవి. మేము సంఘము వెనక దాగుకొని నీతిమంతులుగా ఉండలేమని, మంచివారమై ఉండి అబద్ధమాడక మరియు దొంగిలించక మరియు ఏ చెడు చేయకున్నను ఇంకనూ నీతిమంతులుగా ఉండలేమని వివరించినవి. మాకు ఒకే ఒక్క నీతి ఉన్నది. అది మా స్వనీతి కాదు గాని ఆయన యొక్క నీతి అయి ఉన్నది. ఆయన మా రక్షణను పరిపూర్ణము చేశాడు. అందువలన ఆయనలో ఉండుటను బట్టి దేవుడు మా పొరపాట్లను చూడడు. మేము ఏదైనా తప్పు చేసినప్పుడు, ఓ తండ్రి నన్ను క్షమించుము అని కేక వేసే ఒక ఆత్మ మాలో ఉన్నది. అప్పుడు దేవుడు దానిని చూడడు. మరియు అది ఏమిటనగా మేము ఆయనతో సహవాసములోనికి మరియు కృపలోనికి తీసుకొని రాబడ్డాము. ప్రభువా, మేము ఈ కూటమును ముగించుచుండగా క్రీస్తు నామములో దానిని అనుగ్రహించుము. ఆమేన్. ఒక్క క్షణము నేను మిమ్మల్ని అడగగోర్చున్నాను. మీరేమి చేసినా గాని మీరు నశించిన వారే. దీనిని వినండి. కొంతకాలం క్రితం నేను దీనిని ఇంతకు మునుపు చెప్పి ఉండవచ్చును. ఇదిగో నాకు జరిగిన ఒక చిన్న అనుభవమును చెప్పుచున్నాను. నేను ఓహియోలోని టొలిడో వద్దనున్నాను. నేను ఒక ఉజ్జీవములో ఉన్నాను మరియు అక్కడ ఒక కూటమును కలిగి ఉంటున్నాను. మరియు అనేక మంది ప్రజలు ఉన్నారు. నేను ఉన్న హోటళ్లను వారు ఎరిగి ఉన్నారు. కాబట్టి వారు నన్ను ఆ ఊరిలోనికి తీసుకుని వెళ్లారు. నేను అక్కడ ఒక చిన్న హోటల్లో ఉన్నాను. మేము ఒక చిన్న డంకడ్ అను రెస్టారెంట్ లో భోజనం చేస్తూ ఉన్నాం. అది ఒక అద్భుతమైన స్థలమై ఉన్నది. అక్కడున్న చిన్న స్త్రీలు సరిగ్గా క్రైస్తవులుగా మరియు ఎంతో పరిశుద్ధులుగా అగుపించుచున్నారు. శుభ్రంగా మరియు చక్కగా ఉన్నారు. ఆదివారం వచ్చినది. నాకు ఆకలి వేసింది. నేను కొద్దిగా ఉపవాసం ఉండి ఉన్నాను. మరియు నేను వీధిని దాటి మరొక వీధికి వెళ్లి కొద్దిగా ఆర్డర్ చేయగోరాను. అక్కడ మూలన ఉన్న ఒక చిన్న దారి ఉన్నది. మరియు తినడానికి ఒక సాధారణమైన మామూలు అమెరికా స్థలం అక్కడ ఉన్నది. చిన్నది, రాత్రంతా తెరవబడి ఉండే ఒక చిన్న స్థలము, ఒక చిన్న భోజనశాల ఉన్నది. ఆ ఆదివారమున మధ్యాహ్నము దాదాపు 2 గంటల సమయంలో నేను అక్కడికి నడిచి వెళ్ళినప్పుడు, ఆ మధ్యాహ్నం బోధించుటకు వెళ్లడానికి ముందు నేను ఎంతో అలసిపోయాను. ఏమి చేయాలో నాకు తెలియలేదు. నేను లోపలికి వెళ్ళాను. మరియు మొట్టమొదట నేను గమనించిన విషయం ఏదనగా 16-18 సంవత్సరాల వయసు గల ఒక యవనస్తురాలు, ఎవరో ఒక తండ్రి యొక్క ప్రియమైన బిడ్డ, ఎవరో ఒక తల్లి యొక్క ప్రియమైన బిడ్డ తన చేతులను తన నడు మీద పెట్టుకుని ఒక అబ్బాయితో ఆ వెనక నిలబడి ఉన్నది. ఆ కౌంటర్ వద్ద యవనస్తుల గుంపు కూర్చొని ఉన్నారు. ఒక స్లాట్ మెషిన్ చప్పుడు నాకు వినిపించినది. ఇటువైపు చూశాను. మరియు అక్కడ ఒక పోలీసు ఒక స్త్రీపై ఇక్కడ ఆమె నడుంపై చేయి వేసి నిలబడి ఉన్నాడు. మరియు ఒక స్లాట్ మెషిన్ ఆడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడున్న బకై ప్రజలైన మీకు ఓహియోలో జూదమాడుట మరియు స్లాట్ మెషిన్ ఆడుట చట్టవిరుద్ధమని మీకు తెలుసు. మరియు అది చట్టవిరుద్ధమని మీకు తెలుసు. మరియు ఇదిగో ఇక్కడ చట్టమే ఆ స్లాట్ మెషిన్ ఆడుతున్నది. మరి నా వయసు గల ఒక పురుషుడు, బహుశా వివాహితుడై ఉండి గుంపు పిల్లలను కలిగి ఉంటాడు. బహుశా ఒక తాతయ్య అయి ఉండవచ్చును. ఒక పోలీసు రోడ్డు గస్తీ చేయివాడైండి స్లాట్ మెషిన్ ను ఆడుతున్నాడు. అక్కడ ఒక యవనస్తుడు చేసినది ఏమిటి?
ఇది చేసినది ఏమిటి? నేను అక్కడ నిలబడ్డాను. నేను లోపలికి రావడం ఎవరూ గమనించలేదు. వారు చాలా బిజీగా ఉన్నారు. వారిలో సగం మంది త్రాగి ఉన్నారు. అయితే నేను గమనించాను. మంచిది, వర్షము రుబార్బు మొక్కకు సమస్య కలిగిస్తుందని మీరు అనుకుంటున్నారా అని ఎవరో అనడం నేను విన్నాను. మరియు ఇటువైపు తిరిగి చూశాను. మరియు అక్కడ ఒక స్త్రీ కూర్చొని ఉన్నది, ఒక వృద్ధురాలు. ఆమె 65-70కి దగ్గరగా ఉంటుంది. మరియు ఆ స్త్రీ ఎవరైనా మంచిగా కనపరుచున్నందుకు నేను వారిని నిందించను. కానీ ఎప్పుడైతే ఆమె తనను తాను సిద్ధపరచుకొని తన తల వెంట్రుకలను నీలి రంగుగా చేసుకొని ఎంతో నీలముగా కనబడునట్లు చేసుకున్నది, మరియు దానినంతా పై వరకు కత్తిరించుకొని మరియు దానిని చాలా నీలి రంగుగా చేసుకున్నది, మరియు ఆమె తన ముఖం మీద చాలా దట్టమైన మ్యానిక్యూర్ ను లేదా మీరు దానిని ఏమని పిలుస్తారో దానిని కలిగి ఉన్నది, మరియు పెద్ద మచ్చలున్నవి, మరియు ఆమె చిన్న పొట్టిలాగులను వేసుకుని ఉన్నది. మరియు ఆ వృద్ధురాలు ఎంతగా ముడతలు పడి ఉందంటే ఆ చర్మము, మాంసము, ఆ చర్మము ఆమె కాళ్ళ మీదుగా అలా వేలాడుచున్నది. మరియు ఆమె త్రాగి ఉన్నది. ఆమె అక్కడ ఒక వృద్ధునితో కూర్చుని ఉన్నది, మరియు అది వేసవి కాలమై ఉన్నది. అతడు ఈ పాత బూడిద రంగు లేదా ఆకుపచ్చ రంగు సైనికుల కోటులలో ఒక దాన్ని ధరించి ఉన్నాడు. అది ఆ విధంగా క్రిందికి వేలాడుచున్నది, మరియు అతని మెడ చుట్టూ ఒక పెద్ద స్కార్ఫ్ ఉన్నది. వారిద్దరూ త్రాగేసి ఉన్నారు, మరియు వారు ఈ దయనీయమైన వృద్ధ స్త్రీతో ఉన్నారు. నేను అక్కడ నిలబడి చుట్టూ చూశాను. నేను ఇట్లా అన్నాను, దేవా, నీవు దానిని ఎలా తట్టుకోగలుగుతున్నావు? ఏమిటి? అటువంటి ఒక దాని వైపు నీవు ఎలా చూస్తున్నావు? కృప ద్వారా రక్షించబడినట్టు ఒక పాపినైన నన్ను అది ఆ విధంగా ఆలోచింపజేస్తే నీవు ఎలా దాని వైపు చూడగలుగుతున్నావు? ఏమిటి? నీవు దానిని పేల్చివేయదు అన్నట్లుగా కనపడుచున్నది. నా చిన్న రిబకా మరియు షారా అటువంటి ఒక ప్రభావం కింద పెరగవలసి ఉంటుందా? ఎక్కడైతే ప్రజలు ఆ విధంగా ప్రవర్తిస్తారో ఈనాటి వలె ప్రఖ్యాతిగాంచినది అని తెలియబడుచున్న అటువంటి ప్రపంచమును నా ఇద్దరు చిన్నారులు ఎదుర్కోవలసి ఉంటుందా? దేవా, నేను ఎన్నడైనా నేను ఏమి చేయగలను? అవును, అది ఆయన కృపయే. వారు నిత్య జీవమునకు నిర్ణయించబడి ఉన్నట్లయితే వారు దాని యొద్దకు వస్తారు. వారు నిర్ణయించబడకపోతే వారు రారు. నాకు తెలియదు, అది దేవుని ఇష్టము. నా వంతు నేను చేస్తాను. నేను ఇట్లా అనుకున్నాను, దేవా, నీవు దానిని ఎలా తట్టుకోగలుగుతున్నావు? నీవు ఎంతో పరిశుద్ధుడవు గనక నీవు దానిని అసలు భూమి మీద నుండి తుడిచివేస్తావన్నట్లు కనబడుచున్నది. నేను ఇట్లా అన్నాను, అక్కడ కూర్చునిన్న ఆ దయనీయమైన అమ్మమ్మను చూడుము, ఆ వెనక అక్కడున్న ఆ యవనస్తురాల్ని చూడుము, మరియు ఇదిగో ఇక్కడ ఒక స్త్రీ నిలబడి ఉన్నది. దాదాపు 25 సంవత్సరముల వయసు కలిగి ఉంటుంది. మరియు ఆ పోలీసు ఆమె నడు మీద అతని చేతులు వేసి స్లాట్ మెషిన్ ను ఆడుచున్నాడు. మరియు అక్కడే చట్టం ఉన్నది. దేశం పని అయిపోయినది. అక్కడ మాతృత్వం పని అయిపోయినది. ఇక్కడ పెద్దవారి పని అయిపోయినది. మరియు అక్కడ ఆ వెనుక ఒక యవనస్త్రాలు కూర్చుని ఉన్నది. మరియు ఆమె పని అయిపోయినది. వారు సంఘములోనూ లేదా ఇంకెక్కడో ఉండవలసి ఉండగా ఆ అబ్బాయిలను చూడుము. నేను ఇట్లన్నాను, ఓ దేవా, నేను ఏమి చేయగలను? మరియు నేనేమో ఇక్కడ ఈ పట్టణములో ఉన్నాను. నా హృదయం అంతటితో కేక వేయుచున్నాను. మరి వారు దానిని పట్టించుకోకుండా వెళ్లిపోచున్నారు. నేను ఇట్లా అనుకున్నాను, సరే దేవా, సరి. అప్పుడు ఒక ఆలోచన వచ్చినది. నేను వారిని పిలువని ఎడల వారు ఎలా రాగలరు? తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ వచ్చెదరు. మీకు కన్నులున్నవి కాని మీరు కానలేరు, చెవులున్నవి కాని మీరు వినలేరు. నేను ఇట్లా అనుకున్నాను, మంచిది, ఉజ్జీవమునకు బదులు అధ్యక్షుడు పట్టణమునకు వస్తే ప్రతి ఒక్కరూ బయటకు వస్తారు. ఓ నిశ్చయంగా అది లోక సంబంధమైనది. అప్పుడు నేను ఇలా ఆలోచించడం ప్రారంభించాను. సరి దేవా, నీవు ఎందుకని వచ్చి యేసును పంపి మరియు దానిని ముగించకూడదు? కేవలం వెళ్లి మరియు దానినంతా పూర్తి చేసి మరియు దానిని ముగించవచ్చు కదా? అప్పుడు ఏదో నా ముందు కదలాడుటను నేను చూశాను. అది ఒక చిన్న సుడిగాలి ఈ విధంగా వెళ్లుచున్నట్లు కనిపించినది. నేను దానిని గమనిస్తూనే ఉన్నాను. ఒక ప్రపంచము తిరుగుతూ ఉండటాన్ని నేను చూశాను. నేను దానిని గమనించాను. మరియు దానిపై ఏదో చిమ్మి పడుతూ ఉన్నది. నేను చూశాను. మరియు అది కెంపు వలె ఉన్న ఎర్రని రక్తమై ఉన్నది. ప్రపంచమంతటా చిమ్మి పడుతూ ఉన్నది. ఒక తోకచుక్క వలె ఒక సుడిగాలి చుట్టూ తిరుగుతున్నట్లుగా ఉన్నది. మరియు చుట్టూ అది ఈ విధంగా ఒక సుడిగాలిని కలిగి ఉన్నది. మరియు నేను ఈ సుడిగాలి వైపు చూశాను. మరియు సరిగ్గా దానికి పైగా నేను దర్శనములో యేసును చూశాను. ఆయన క్రిందకు చూస్తున్నాడు. మరియు నేను ఇక్కడ భూమి మీద నిలబడి నేను చేయకూడని కార్యములను చేయుటను నేను చూశాను. మరియు నేను పాపము చేసిన ప్రతిసారి దేవుడు నన్ను చంపి ఉండేవాడే. ఎందుకనగా నీవు దానిని తినుదినమున నీవు చచ్చెదవు. మరియు దేవుని యొక్క పరిశుద్ధత మరియు న్యాయము దానిని కోరుచున్నది. మరియు నీవు చనిపోవలసి ఉన్నది. మరియు అప్పుడు నేను అక్కడ చూశాను. నేను నా కళ్ళను రుద్దుకుంటూ ఉన్నాను. నేను ఇట్లన్నాను, నేనెన్నడూ నిద్రపోలేదు. ఇది ఒక దర్శనమై ఉన్నది. ఇది నిశ్చయముగా ఒక దర్శనమే. నేను ఆ తలుపు వెనక నిలబడి ఉండగా నేను గమనిస్తూనే ఉన్నాను. మరియు నా స్వంత పాపములు పైకి రావడాన్ని నేను చూశాను. మరియు అవి సింహాసనమును తాకడం ప్రారంభించిన ప్రతిసారి ఆయన రక్తము ఒక కారుకు ఉన్న బంపరు వలె పనిచేయుచున్నది. అది దానిని పట్టుకొని
మరియు అది కుదిపివేయబడుటను నేను చూశాను. మరియు రక్తము ఆయన ముఖం మీదుగా కారుచుండినది. మరియు ఆయన తన చేతులను పైకెత్తి, మరియు తండ్రి, అతడిని క్షమించుము, అతడేమి చేయుచున్నాడో అతనికి తెలియదు అని చెప్పడాన్ని నేను చూశాను. నేను మరొక దానిని చేయడం నేను చూశాను. బంప్ అంటూ అది ఆయనను మరలా కుదిపివేసినది. అది సరిగ్గా అప్పుడే దేవుడు నన్ను చంపి ఉండేవాడు, కానీ ఆయన రక్తము నన్ను పట్టుకొనుచున్నది. అది నా పాపములను పట్టుకొనుచున్నది. ఓ దేవా, నేను దానిని చేశానా? నిశ్చయంగా అది నేను కాదు అని నేను అనుకున్నాను, కానీ అది నేనే. పిదప నేను ఆ గదిలోనికి వెళ్తున్నట్లు నేను ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళాను, మరియు నేను ఆయనకు దగ్గరగా నడిచి వెళ్ళాను. అక్కడ ఒక పుస్తకం ఉండటాన్ని నేను చూశాను. దాని మీద నా పేరు ఉన్నది, మరియు దానికి అడ్డంగా అన్ని రకాల నల్లని అక్షరాలు వ్రాయబడి ఉన్నవి. నేను ఇట్లన్నాను, ప్రభువా, నేను దీనిని చేసినందుకు నన్ను క్షమించుము. నీవు దానిని చేయుటకు నా పాపములే కారణమైనవా? నేను ప్రపంచమంతటా నీ రక్తమును చిమ్మినట్లు చేశానా? ప్రభువా, నేను నీకు దీనిని చేశానా? నేను దీనిని చేసినందుకు నన్ను క్షమించుము. మరియు ఆయన దగ్గరకు వచ్చాడు. నేను ఇట్లన్నాను, నీవు నన్ను క్షమిస్తావా? నేను కావాలని చేయలేదు. నేను కేవలం నీవు నాకు సహాయం చేస్తే నీ కృపను బట్టి నేను ఒక మంచి అబ్బాయిగా ఉండుటకు ప్రయత్నిస్తాను. ఆయన తన చెయ్యితో తన ప్రక్కను స్పర్శించి తన వ్రేలితో నా పుస్తకముపై క్షమించబడినది అని వ్రాసి దానిని తన వెనుకకు మరిచిపోవుట అనే సముద్రంలోనికి విసిరివేశాడు. నేను దానిని కొద్దిసేపు గమనించాను, మరియు ఆయన ఇట్లన్నాడు, ఇప్పుడు నేను నిన్ను క్షమించాను, కానీ నీవేమో ఆమెను ఖండించాలని కోరుతున్నావు. చూశారా? ఇట్లన్నాడు, నీవు క్షమించబడ్డావు, కానీ ఆమె సంగతి ఏమిటి? నీవు ఆమెను పేల్చివేయగోరావు. ఆమె బ్రతకాలని నీవు కోరలేదు. నేను ఇట్లా అనుకున్నాను, ఓ దేవా, నన్ను క్షమించుము. అలా ఆలోచించాలని నా భావం కాదు. నేను దానిని చేయాలనుకోలేదు. నీవు క్షమించబడ్డావు, నీకు బాగుగానే అనిపించుచున్నది, కానీ ఆమె సంగతి ఏమిటి? ఆమెకు కూడా అది అవసరం. సరి, నేను ఇట్లా అనుకున్నాను, దేవా, నీవు ఎవరిని పిలిచావో మరియు నీవు ఎవరిని పిలవలేదో నాకెలా తెలుస్తుంది? ప్రతి ఒక్కరితో మాట్లాడుట నా పనయ్యున్నది. కావున ఆ దర్శనము నన్ను విడిచిపెట్టినప్పుడు నేను ఆమె యొద్దకు నడిచి వెళ్ళాను. నేను ఇట్లా అన్నాను, శ్రీ, నీవు ఎలా ఉన్నావు? మరియు ఆ ఇద్దరు పురుషులు స్నానాల గదిలోనికి వెళ్లారు, మరియు ఆమె అక్కడ కూర్చొని, మీకు తెలుసు కదా, ఎక్కిళ్లు పడుతూ నవ్వుతూ ఉన్నది. బల్ల మీద విస్కీ సీసా ఉన్నది, లేదా బీరై ఉండవచ్చును. వారు త్రాగుచుండిన ఆ చోట అది అక్కడ మద్యం ఉండినది. నేను నడిచి వెళ్ళాను. నేను ఇట్లన్నాను, నీవు ఎలా ఉన్నావు? మరియు ఆమె ఇట్లన్నది, ఓ హలో. మరియు నేను ఇట్లన్నాను, నేను కూర్చోవచ్చా? ఆమె ఇట్లన్నది, ఓ నాతో కొందరున్నారు. నేను ఇట్లన్నాను, సహోదరి, నా ఉద్దేశం అది కాదు. నేను ఆమెను సహోదరి అని పిలిచినప్పుడు ఆమె నా వైపు చూసినది. ఆమె ఇట్లన్నది, నీకు ఏమి కావాలి? నేను ఇట్లన్నాను, కేవలం 1 నిమిషం నేను కూర్చోవచ్చా? అలాగే కూర్చోండి అని ఆమె అన్నది, మరియు నేను కూర్చున్నాను. ఏమి జరిగినదో నేను ఆమెకి చెప్పాను. ఆమె ఇట్లన్నది, నీ పేరేమిటి? మరియు నేను ఇట్లన్నాను, బ్రెన్హామ్. ఆమె ఇట్లన్నది, ఇక్కడ ఈ కార్యక్షేత్రములో ఉన్న వ్యక్తి మీరేనా? నేను ఇట్లన్నాను, అవునమ్మా. ఆమె ఇట్లు చెప్పినది, నేను అక్కడికి రావాలని కోరుచున్నాను. ఆమె ఇట్లన్నది, మిస్టర్ బ్రెన్హామ్, నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పెరిగాను. ఆమె ఇట్లు చెప్పినది, క్రైస్తవులైన 2 యవన బాలికలు నాకున్నారు, కానీ ఫలానా సంగతులు జరిగినది, మరియు ఆమె తప్పుడు దారిలోనికి మళ్ళినది, లేదా తప్పుడు దారిలో వెళ్లడం ప్రారంభించినది. నేను ఇట్లన్నాను, కానీ సహోదరి, నేను లెక్క చేయను. రక్తము ఇంకను నీ చుట్టూ ఉన్నది. ఈ ప్రపంచము రక్తముతో కప్పబడి ఉన్నది. అది కప్పి ఉండకపోతే దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని చంపివేసేవాడు. ఆ రక్తము తీసివేయబడినప్పుడు తీర్పు కొరకు ఎదురు చూడటమే. కానీ ఇప్పుడు ఆ రక్తము లేకుండా నీవు చనిపోతే నీవు ఆ స్థితిని దాటి వెళ్లిపోతావు. అప్పుడు నీ కొరకు పని చేయుటకు ఏమీ ఉండదు. ఈ రోజు రక్తము నీ స్థానములో పనిచేస్తుంది. నేను ఇట్లా అన్నాను, శ్రీ, నిశ్చయముగా రక్తం ఇంకను నిన్ను కప్పి ఉన్నది. నీ శరీరంలో ఊపిరి ఉన్నంత కాలం రక్తము నిన్ను కప్పి ఉంటుంది. కానీ ఏదో ఒక రోజున ఆ ఊపిరి ఇక్కడి నుండి వెళ్లిపోయినప్పుడు ఆత్మ బయటకు వెళ్లిపోతుంది. నీవు ఆ రక్తమును దాటి వెళ్లిపోతావు, మరియు తీర్పు తప్ప ఇక ఏమీ ఉండదు. క్షమాపణ పొందుటకు నీవు ఒక అవకాశమును కలిగి ఉన్నప్పుడే. మరియు నేను ఆమె చేయి పట్టుకున్నాను. ఆమె ఏడ్చుచున్నది. ఇట్లన్నది, మిస్టర్ బ్రెన్హామ్, నేను త్రాగుచున్నాను. నేను ఇట్లన్నాను, దాని వలన ఇబ్బంది లేదు, వచ్చి నీతో చెప్పమని ఏదో ఒకటి నన్ను హెచ్చరించినది. నేను ఇట్లన్నాను, సహోదరి, జగత్తుకు పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను పిలిచాడు, మరియు నీవు తప్పు చేయుచున్నావు, మరియు నీవు కేవలం దానిని మరింత దిగజార్చుచున్నావు. ఆమె ఇట్లన్నది, ఆయన నన్ను తీసుకుంటాడని మీరు అనుకుంటున్నారా? నేను ఇట్లన్నాను, ఖచ్చితంగా ఆయన నిన్ను తీసుకుంటాడు. అక్కడ ఆమె మోకాళ్లు వేసినది. మేము ఆ గది మధ్యలో మోకాళ్లు వేశాము, మరియు ఒక పాత కాలపు ప్రార్థనా కూటమును కలిగి ఉన్నాము. ఆ పోలీసు తన టోపీని తీసివేసి ఒక మోకాలిపై వంగి ఉన్నాడు. ఆ స్థలములో మేము అక్కడే ఒక ప్రార్థనా కూటమును కలిగి ఉన్నాము.
ఎందుకు? దేవుడు సర్వాధికారము గలవాడు. ఈ నిర్జీవ క్రియలను ప్రక్కన పెట్టి మనము సంపూర్ణమగుటకు సాగిపోదాము. నేను సంఘమునకు చెంది ఉన్నాను, నేను దానికి చెంది ఉన్నాను అనునటువంటివి అన్నీ ముగించబడినట్టి ఆ పరిధిలోనికి మనం వెళ్దాము మరియు మనము పరిపూర్ణతలోనికి సాగిపోదాము. పాపి అయిన నా స్నేహితుడా, ఈ రోజు నీవు రక్తము లేకుండా, రక్షణ లేకుండా, కృప లేకుండా ఉన్న ఎడల యేసుక్రీస్తు రక్తము నిన్ను పట్టుకొని ఉన్నది. మంచిది, ఈ సమయమంతా నేను బాగానే దాటి వెళ్ళాను కదా అని నీవు అనవచ్చును. కాని ఎక్కడైతే నీ కొరకు ఏదియు పనిచేయదో అటువంటి ఒక చోటికి ఒక దినమున నీవు వెళ్తావు. మన తలలు వంచి ఉండగా ఇప్పుడు మనం ప్రార్థించుకుందాము. దేవా, నన్ను కనికరించుము, నేను తప్పు చేశానని నేను గ్రహిస్తున్నాను అని చెప్పుటకు ఇష్టపడేవారు ఎవరైనా ఒకరు ఈ రోజు ఇక్కడ ఉన్నారా? బహుశా మీరు సంఘములో చేరి ఉండవచ్చును, అది మంచిదే. కానీ మీరు క్రీస్తు యొక్క కృపను పొందుకనని ఎడల మీరు మీ చేతిని పైకెత్తి, సహోదరుడ బ్రెన్హామ్, నా కొరకు ప్రార్థించుము అని చెప్తారా? మిస్టర్, దేవుడు నిన్ను దీవించునుగాక. శ్రీ, దేవుడు నిన్ను దీవించునుగాక. అది నిజము. ఆ వెనకనున్న అయ్యా, దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడు నిన్ను మరియు నిన్ను దీవించునుగాక. ఆ వెనకాల అవును, దేవుడు నిన్ను దీవించునుగాక. మీ చేతిని పైకెత్తండి. అది నిజము. కేవలం మీ చేతిని పైకెత్తి, దేవా నన్ను కనికరించుము అని చెప్పండి. మీరు ఇట్లంటారు, సహోదరుడ బ్రెన్హామ్, నేను సంఘమునకు చెంది ఉన్నాను. అవును, నేను మంచిగా ఉండుటకు ప్రయత్నించాను, కానీ నాకు తెలియదు, నేను అసలు దాన్ని చేయలేను అన్నట్లు అగ్గిపెంచుచున్నది. ఓ దయనీయమైన యాత్రికుడా, దయనీయమైన బలహీనమైన స్నేహితుడా, నీవింకనూ నిజముగా దర్శనముని ఎన్నడూ చూడలేదు. మీరిట్లంటారు, సహోదరుడా బ్రెన్హామ్, నేను కేకలు వేశాను, నేను భాషలతో మాట్లాడాను, నేను ఇదంతా చేశాను. అది కూడా నిజమే కావచ్చు, అది మంచిదే, దానికి వ్యతిరేకంగా చెప్పడానికి ఏమీ లేదు. కాని నా ప్రియమైన తప్పిపోయిన స్నేహితుడా, అయితే భాషలతో మాట్లాడుట, లేదా ఊగుట, లేదా కరచాలనము చేయుట, లేదా బాప్తిస్మము పొందుట, అదంతా మంచిదే. కాని ఆయనను ఎరుగుట అనగా ఒక వ్యక్తిని ఎరుగుటయై ఉన్నది. ఆయనను ఎరుగుటయే జీవమై ఉన్నది. మీరిట్లంటారు, నాకు బైబిల్ చాలా బాగా తెలుసు. సరి, బైబిల్ గ్రంథమును ఎరుగుట జీవము కాదు, ఆయనను ఎరుగుటయే. వ్యక్తిగత సర్వనామం ఆయనను ఎరుగుట, క్రీస్తును ఎరుగుట, ఆయన నిన్ను క్షమించాడని నీవు ఎరుగుటయ్యి ఉన్నది. మరలా ఇంకెవరైనా మీ చేతులను పైకెత్తుతారా? శ్రీ, దేవుడు నిన్ను దీవించునుగాక. అయ్యా, దేవుడు నిన్ను దీవించునుగాక. ఇక్కడున్న సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. ఆ వెనుకనున్న యవనస్తుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. ఇక్కడున్న సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. అక్కడ ఆ వెనుకనున్న నిన్ను దేవుడు దీవించునుగాక. అది నిజము. ఆయనను ఎరుగుటయే జీవమై ఉన్నది. సహోదరుడా బ్రహ్మాం, నన్ను జ్ఞాపకం చేసుకొనుము. నేనిప్పుడు సరిగ్గా ఇక్కడ నా కుర్చీలో ఉండగానే క్రీస్తును అంగీకరించబోచున్నాను. ఇట్లు చెప్పండి, ప్రభువైన యేసు, నా హృదయములోనికి రమ్ము మరియు ఆ సమాధానమును, ఆ మాధుర్యమును నాకు దయచేయము. సంగమునకు వెళ్లి మీకు సాధ్యమైనంత గట్టిగా సంగీతమును వాయించి పైకి మరియు క్రిందికి నాట్యమాడుతూ ఆ మధ్యదారి గుండా పరిగెత్తి ఇంటికి వెళ్లి కలవరపడుతూ మరియు అటూ ఇటూ తిరుగుతూ గొడవలు చేయడం అది క్రీస్తు కాదు. మీరు సంగమునకు వెళ్లి కూర్చొని మరియు ఆ వంతెనకు ఎలా రంగులు వేయబడబోచున్నది అని, లేదా అటువంటిదేదో ఒక దాని గురించి ఒక చిన్న ప్రసంగమును వింటారు. వాక్యమును ఎన్నడూ వినరు. వాక్యము జీవమును తీసుకువస్తుంది. అది విత్తనమైనది. మీకు నెమ్మది వద్దా? మరణమును గూర్చి మీరు చింతించుచున్నారా? ఈ రోజు మీకు గుండెపోటు వస్తే అది మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుందా? లేదా ఈ మార్గాంతమున నేను ప్రభువైన యేసుతో ఉండబోచున్నాను అని చెప్పుటకు మీరు సంతోషిస్తారా? మీరు ఆయనను ఎరిగి ఉన్నారా? మీరు ఎరగని ఎడల కేవలం మీ చేతిని పైకెత్తండి. మేము మీ కొరకు ప్రార్థన చేయబోచున్నాము. అవును సహోదరుడా, నీవు కూడా. మంచిది. ఇప్పుడు మీ హృదయములో without one plea, but that thy blood was shed for who? For me. Because I promise I'll believe. O Lamb of God, I come tenderly, mercifully, just as. విశ్వాసము ద్వారా నేరుగా ఆయన వద్దకు నడిచిరండి. ఆయన సరిగ్గా అక్కడే మీ ప్రక్కన నిలబడి ఉన్నాడని నమ్మండి. ఆయన నిలబడి ఉన్నాడు. My soul, how much now? Of one temper, malice,
To him whose blood can cleanse each spot. Oh, Lamb, by faith I walk to the cross this morning. I lay my burdens down. ఈ ఉదయమున విశ్వాసము ద్వారా నేను శిలువ వద్దకు నడుస్తాను. నా భారములను నేను క్రింద పెట్టుచున్నాను. నేను వచ్చుచున్నాను. ఆ వెనుకనున్న నిన్ను దేవుడు దీవించునుగాక. అది మంచిది. ఇప్పుడు నిర్లక్ష్యం చేయకండి. ఆప్యాయంగా, మాధుర్యంగా, నేరుగా శిలువ వద్దకు నడిచిరండి. పాత నిబంధనలో వారు ఒక గొర్రె పిల్లను తెచ్చారు. వారు పాపము చేశారని వారు ఎరిగి ఉన్నారు. ఆజ్ఞల ద్వారా వారప్పుడు దానిని ఎరిగి ఉన్నారు. ఇప్పుడేమో దేవుడు మీ హృదయంతో మాట్లాడినందున మీరు దానిని ఎరుగుచున్నారు. వారు ఆజ్ఞలను ఒక్కసారి చూశారు. నీవు వ్యభిచరింపవద్దు, నీవు ఫలానా మరియు ఫలానా దానిని చేయకూడదు. మరియు వారు ఒక గొర్రె పిల్లను తీసుకుని వెళ్లి మరియు ఆ గొర్రె పిల్ల మీద తమ చేతులుంచగా యాజకుడు దాని గొంతును కోసేస్తాడు. ఆ చిన్నది తన్నుకులాడుతూ రక్తము చిందిస్తూ మరియు గిలగిలా కొట్టుకుంటూ మరణించుచుండేది. అతని చేతులు మొత్తం రక్తమయమైపోయినవి. అతని స్థానములో గొర్రె పిల్ల చనిపోయినది. కాని మరలా దానిని చేయాలన్న అదే కోరికతో అతడు బయటికి వెళ్లాడు. కాని ఈ స్థలములో మాత్రం విశ్వాసము ద్వారా కృపచేతనే మనం వచ్చుచున్నాము. దేవుడు మనల్ని పిలిచాడు. మనము దేవుని గొర్రెపిల్ల యొక్క తలపైన మన చేతులను ఉంచుచున్నాము. ఆ ఊగుచున్న సుత్తె చప్పుడును మనం వింటున్నాము. నేను దప్పిగొనుచున్నాను, నాకు దాహమునకియుడి. తండ్రి, ఈ పాపమును వారి మీద మోపవద్దు, వారు ఏమి చేయుచున్నారో వారెరుగరు అనే ఆ స్వరమును మనం వింటున్నాము. చూశారా? విశ్వాసము ద్వారా మనకు బదులుగా ఆయన యొక్క మరణమును మనము అనుభూతి చెందుతున్నాము. ఇప్పుడు నీవు క్షమించబడ్డావు, వెళ్లి ఇక నువ్వు పాపము చేయకము అని ఒక స్వరము చెప్పినప్పుడు మన హృదయాంతరంగములోనికి ఒక లోతైన స్థిరమైన సమాధానము ప్రవేశిస్తుంది. అప్పుడు కృపచేత మనము అదే కోరికతో కాదు గాని ఇక మరెన్నడూ పాపము చేయకూడదని లేదా తప్పైనది ఏదీ చేయకూడదనే కోరికతో ఏ విధంగా బయటికి వెళ్ళుచున్నాము కదా. సమస్త గ్రహింపును మించిన సమాధానము మన హృదయములోనికి ప్రవేశించినది. ఇప్పుడు మనమందరము కలిసి ప్రార్థించుచుండగా మీరు దానిని పొందుకుందురుగాక. పరలోకపు తండ్రి, విశ్వాసము ద్వారా కృపచేతనే వారు వచ్చుచున్నారు. దాదాపు 1 డజను చేతులు పైకి లేచాయి. అవి వర్తమానం యొక్క ఫలములై ఉన్నది. వారు నీ యొద్దకు వచ్చుచున్నారు. వారు నమ్ముచున్నారు. ప్రభువా, నేను కూడా వారిని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నిజంగా వారితో మాట్లాడి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. మరియు విశ్వాసము ద్వారా వారిప్పుడు నేరుగా యాకోబు నిచ్చెనను ఎక్కుచున్నారు. సరిగా శిలువ యొక్క అంచునకు వచ్చుచున్నారు. అక్కడ వారి పాపములన్నిటినీ మోపి మరియు ఇట్లు చెప్పుచున్నారు, ప్రభువా, అది నాకు చాలా ఎక్కువైనది, నేను దానినిక ఎంత మాత్రము భరించలేను. మరియు నీవు నా పాప భారమును తీసివేసి మరియు అలా చేయాలనే కోరికను నా హృదయములో నుండి తీసివేయుదువా? మరియు విశ్వాసము ద్వారా ఈ దినమున నా వ్యక్తిగత రక్షకునిగా నిన్ను స్వీకరించనిమ్ము. మరియు ఇప్పటి నుండి ప్రయాణము యొక్క ముగింపు వరకు దారిలో ప్రతి మైలు నేను నిన్ను వెంబడిస్తాను. పరిపూర్ణతలోనికి సాగిపోవుట అంటే ఏమిటని నేను ఒక దృశ్యమును పట్టుకున్నాను. సంఘములోనికి వెళ్లడం కాదు, మరియు నిర్జీవ క్రియలైనట్టి బాప్తిస్మములు మొదలగున్నవి కావు. అయితే నేను అనే వాడను ఇక ఉండకుండా క్రీస్తే నాలో జీవించగలిగేంత వరకు సాగిపోవాలని నేను కోరుచున్నాను. ఓ యేసు, ఈ ఉదయమున పశ్చాత్తాపపడిన ప్రతి ఆత్మకు దీనిని దయచేయుము. నీవు దానిని వాగ్దానము చేసి ఉన్నావు గనక తమ చేతులను పైకెత్తిన ప్రతి ఒక్కరూ నిత్య జీవమును పొందుకుందురుగాక. వారు బహిరంగంగా అంగీకరించారు. వారు వారి చేతులను పైకెత్తారు. వారు గురుత్వాకర్షణ శక్తి యొక్క నియమములన్నిటినీ బ్రద్దలు చేశారు. వారు విజ్ఞాన శాస్త్రమును దానికదే సిగ్గుపడేలా చేశారు. ఎందుకనగా మీ చేతులు క్రిందికి వేలాడి ఉండాలి అని విజ్ఞాన శాస్త్రం చెప్పుచున్నది. విజ్ఞాన శాస్త్రం ప్రకారంగా గురుత్వాకర్షణ శక్తి దానిని క్రిందకు లాగుతుంది గనక అది భూమికి కట్టుబడి ఉండాలని ఏదైనా రుజువు చేస్తుంది. కానీ ఒక నిర్ణయమును తీసుకున్న ఒక ఆత్మ వారిలో ఉన్నది, మరియు వారు గురుత్వాకర్షణ నియమాలను ధిక్కరించి వారి చేతులను పైకెత్తారు. ప్రభువా, నీవు దానిని చూశావు. నీవు వారి పేరును గ్రంథములో ఉంచావు. క్షమించబడినది మరెన్నడూ జ్ఞాపకము చేసుకొనబడకుండానట్లు ఆ పాత పుస్తకము ఇప్పుడు మరిచిపోవుట అనే సముద్రములో ఉన్నది. ప్రేమగల మాధుర్యమైన క్రైస్తవులుగా నిన్ను సేవించుటకు ఈ రోజు వారిని ముందుకు సాగనిమ్ము. మరియు బహుశా తమ చెయ్యిని పైకెత్తని అనేక మంది ఉండవచ్చును. వారికి కూడా దానిని అనుగ్రహించుము. ప్రభువా, పరిశుద్ధులను నీకు మరికొంచెము దగ్గరగా నడవనిమ్ము. ఏలైనగా నిన్న మేము ఉన్నదానికంటే ఇప్పుడు మేము గృహమునకు ఒక దినము దగ్గరయ్యాము. ప్రభువా, నీవు మాతో ఉండుము. ఏలైనగా క్రీస్తు నామములో ఆయన మహిమ కొరకు మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.